పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. డయాబెటీస్ అంటే ఏంటి? బాడీ గ్లూకోజ్ ఖర్చు పెట్టలేకపోతుంది. బ్లడ్ టెస్ట్ ఇస్తే మీకు షుగర్ ఎక్కువ ఉంది అని చెప్తారు. ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నేను బ్లడ్ డ్రా చేశాను అనుకోండి, తినకముందు 100 ఎంత ఉంటుంది, 90 నుంచి 100 లేదా 70 నుంచి 100 ఉంటుంది. తిన్న తర్వాత 100, 140, 150, 180 ఉంటుంది. సో ఆయుర్వేదం ఇస్ ఆల్మోస్ట్ డెడ్. ఎవ్వరు ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు కంప్లీట్ గా క్యూర్ చేయలేకపోతున్నారు. హార్ట్ ఫెయిల్ కి మెయిన్ కారణం ఏంటంటే ఈ వాల్స్ బ్లాకేజ్ అంటున్నారు. బ్లాక్ అయిన తర్వాత హార్ట్ చనిపోతే ఆ పర్టికులర్ హార్ట్ అండ్ మొత్తం కాదు, ఒక చిన్న పార్ట్ మొత్తం చనిపోయిందంటే ఏం చేయలేదు. కానీ పార్ట్ ఆఫ్ హార్ట్ చనిపోయినప్పుడు ఆ పర్టికులర్ పర్సంటేజ్ లో హార్ట్ ఫెయిల్ అవుతుంది. దానికి మందు లేదు. నేను దాన్ని మందు తయారు చేశాను. దాంతో ఏమవుతుంది, చనిపోయిన హార్ట్ రీజనరేట్ అవుతుంది. అవునా? చనిపోయిన పార్ట్ ఆఫ్ ద హార్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు. ఆయన చేసిన డిగ్రీలు చెప్పాలంటే ఫస్ట్ నాకు చాలా మెమరీ ఉండాలి. సో ఆయన కార్డియాక్ సర్జన్ అండ్ పైథాన్ ప్రోగ్రామర్, డేటా సైన్స్ అండ్ ఆయుర్వేదిక్ రీసెర్చర్. ఇదొకటే కాదు, ఆయన ప్రిజం సృష్టికర్త కూడా. అండ్ 3000 సర్జరీస్ ఆయన చేశారు. సో డాక్టర్ పోలి అనే దాన్ని కూడా ఇన్వెంట్ చేశారు. అసలు ఏంటి ఇన్ని డిగ్రీలు, అసలు దేంట్లో మెడిసిన్ ఇస్తున్నారు, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఇవి చెప్పాలంటేనే మాకు ఇంత కష్టంగా ఉంది, మీరు ఎలా చదవగలిగారు ఇవన్నీ? అంటే లైఫ్ అంతా ఇదే చేశాను. సో జెన్యున్గా చూడాలంటే మోడర్న్ మెడిసిన్లో దెర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్. ఆ క్వెస్ట్లో ఇవన్నీ చేయడం జరిగింది అనమాట. సో ఒక డిగ్రీ చేయాలంటే, ఒక ఎంబీబీఎస్ చేయాలంటేనే చాలా చాలా కష్టం. మీరు ఇన్ని అసలు మళ్ళీ మీకు యూరోపియన్ పార్లమెంట్ అక్రిడేటెడ్ డాక్టర్గా కూడా మీకు గుర్తింపునిచ్చింది. అండ్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మీరే అనుకుంటాను, ఐ గెస్. సో హౌ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? సో ఇట్స్ ఎ జర్నీ అండి. అంటే ఫస్ట్ ఏంటంటే అది లాస్ట్ ఇయర్ జరిగింది బై ద వే. దాని ముందు ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ది యూకే పార్లమెంట్ 6 times. ఓకే, యు ఆర్ ఇన్వైటెడ్ దేర్. ఇన్వైటెడ్ టు ఎక్స్ప్లెయిన్ నేను ఏం చేశానో చెప్పడానికి. దాని నుంచి ఆ కంట్రీస్కి ఏం బెనిఫిట్ అవుతుంది హెల్త్ కేర్లో, వాట్ ఈస్ దట్ కంట్రిబ్యూషన్ దట్ కెన్ గో ఫ్రమ్ మీ. దానికోసమే వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇన్విటేషన్ వచ్చింది. ఏదైతే ఈ రీసెర్చ్ చేశానో దాని నుంచి యూరోపియన్ పార్లమెంట్ అక్రిడిటేషన్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అసలు యూరోపియన్ పార్లమెంట్ అక్రిడిటేషన్ అంటే నాకు ఒక యాక్సెస్ కార్డు ఉంటుంది యూరోపియన్ పార్లమెంట్కి. ఐ కెన్ స్వైప్ అండ్ ఎంటర్ ద పార్లమెంట్. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇట్ గివ్స్ మోటివేషన్ టు లిటరలీ టు వర్క్ హార్డర్ అండ్ వర్క్ మోర్. అది ప్రెటీ మచ్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఇప్పుడు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాం. సో డయాబెటిక్ ఏమంటే దాదాపు 18 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఒక 6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ పీపుల్ ఉన్నారు. కానీ డయాబెటీస్ అంటే ఏంటి? బాడీ గ్లూకోజ్ ఖర్చు పెట్టలేకపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ నుంచే మనకి ఎనర్జీ వస్తుంది. ఏటీపీ అనేది గ్లూకోజ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఆ యొక్క మాలిక్యూల్ వస్తుంది. ఏటీపీ అనేది ఎనర్జీ, మన బ్యాటరీ లాగా. బ్యాటరీ అయితే బ్యాటరీ ఎలక్ట్రిసిటీ స్టోర్ చేస్తుంది, అలా ఏటీపీ అనేది ఎనర్జీ స్టోర్ చేస్తుంది. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేది గ్లూకోజ్ ఖర్చు అయితేనే. గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్ అని కొన్ని పాత్వేస్ ఉంటాయి. దాని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే మనం ఎనర్జెటిక్గా ఉంటాం. సో డయాబెటీస్లో ఏం జరుగుతుంది, ఆ గ్లూకోజే ఖర్చు కాదు. అవును, బ్లడ్లో పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ, బ్లడ్లో పెరిగిపోతుంది. అయితే బ్లడ్లో అందుకని మనం ఏం చేస్తాం, డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి బ్లడ్ టెస్ట్ ఇస్తాం. ఓకే, బ్లడ్ టెస్ట్ ఇస్తే మీకు షుగర్ ఎక్కువ ఉంది అని చెప్తారు. ఇక్కడ పెద్ద సమస్య ఉంది. అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ అసోసియేషన్ ఏముంటుంది అంటే, మీ షుగర్ ఒకటి బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం, అలానే 3 months యావరేజ్ అనే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అండ్ HbA1c టెస్ట్ ఒకటి చేస్తాం. HbA1c అనేది స్టాండర్డ్ అంటే 3 months. ఇప్పుడు నేను బ్లడ్ డ్రా చేశాను అనుకోండి, తినకముందు 100 ఎంత ఉంటుంది, 90 నుంచి 100 లేదా 70 నుంచి 100 ఉంటుంది. తిన్న తర్వాత 100, 140, 150, 180 ఉంటుంది. సో అంటే ఆ బ్లడ్ గ్లూకోజ్ మారుతూ ఉంది మనం తినకముందు, తిన్న తర్వాత. కరెక్ట్. వీటన్నిటిని కలిపి 3 నెలల యావరేజ్ అనేది మనకి ఒక HbA1c అని ఒక పారామీటర్ ఉంది. 3 నెలల యావరేజ్ వస్తుంది. సో HbA1c గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. అయితే అమెరికన్ ఎండోక్రైనాలజిస్టులు ఏమంటున్నారు, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ 5.5 కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. అమెరికన్ డయాబెటాలజిస్ట్ ఏమంటున్నారు, కాదు అంత రిజిడ్గా ఉండద్దు, మా పేషెంట్స్లో
6:30 ఉంటే బాగుంటున్నారు వాళ్ళు. మరి అంత లోగా చేస్తే వాళ్ళు మరి 6:30 కంటే తక్కువ అంటే 6:30 అంటే దాదాపు 140 140 యావరేజ్ అనమాట. 5.5 to 120 యావరేజ్. 140కి మరి అంత 140 ఈజ్ స్లైట్లీ లిబరల్గా ఉండాలి. ఎందుకంటే మా పేషెంట్ కోహర్ట్లో వాళ్ళు దాదాపు ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల పేషెంట్ డేటా ఉంది. అబ్జర్వేషన్ ఫర్ మోర్ దెన్ 30 years అంత డేటా ఉంది వాళ్ళ దగ్గర ఉంచుకుని ఎండోక్రైనాలజిస్ట్ అంటే నో మా పేషెంట్లు ఎందుకో 5:30 దాటగానే 5.7 దాటగానే వాళ్ళకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎండోక్రైనాలజిస్ట్ అంటున్నారు లేదు అవి మేమంతా అబ్జర్వ్ చేయలేదు, 6:30 దాటితే వస్తున్నాయి మా పేషెంట్ కోహర్ట్లో అంటున్నారు. వీళ్ళంతా అమెరికన్స్ బై ది వే. మళ్ళీ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఏమంటున్నారంటే కాదండి మేము చూసిన స్టడీస్ కొన్ని వాళ్ళు దాదాపు 150 క్లినికల్ ట్రయల్స్ చేశారు. అందులో 7 నుంచి 8 మధ్యలో ఉంటేనే బాగున్నారు, 6:30 కంటే తక్కువ ఉంటే డేంజరస్ పరిణామాలు ఉన్నాయి, డేంజరస్ అవుట్కమ్స్ ఉన్నాయి అని చెప్పి ఏమైంది అని అడిగితే డయాబెటీస్ హార్ట్ డిసీజ్ రెండు కలిపి ఉన్న పేషెంట్స్లో 6.5 కంటే తక్కువ HbA1c ఉంటే 3లో 1 చచ్చిపోతున్నారంట. మార్టాలిటీ 33% మార్టాలిటీ అకార్డ్ అనే స్టడీలో డెమాన్స్ట్రేట్ చేశారు. వాళ్ళు దే హ్యాడ్ టు అబార్ట్ దట్ స్టడీ, అంటే దాని మధ్యలో ఆపవలసి వచ్చింది ఆ స్టడీ. 14 months అబ్జర్వేషన్ తర్వాత ప్రతి 3లో 1 ఈ కారణాలు చనిపోతుండేవారు నాయన అని చెప్పి వాళ్ళు స్టాప్ చేశారు. వాళ్ళే ఉంటారు 6.5కి తక్కువ అసలు ఉండకూడదు అంటున్నారు. చెప్తున్నారు. ఇంకొకటి ఉంది అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్, వాళ్ళే ఉంటారు 7:30 కంటే తక్కువ ఉండకూడదండి మా వాళ్ళు 7:30 8:30 అన్నా పర్లేదు కానీ వీళ్ళకి 7 కంటే తక్కువ ఇంపాసిబుల్ ఉండకూడదు అంటున్నారు. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు హూమ్ ఆర్ వి డయాబెటిక్? అదే కదా. కొన్ని వీళ్ళు ఏదో అంటే మన దగ్గర అంటే ఏది పడితే డేటా తీసుకుని యూట్యూబ్లో ఏ వీడియో అంటే వీడియో చేసేస్తారు, అక్కడ జైల్లో పెడతారు తీసుకెళ్ళి, మామూలుగా కాదు. అక్కడ వీళ్ళందరి దగ్గర డేటా ఉంది. దాదాపు 17 మిలియన్లు అంటే 1.7 crore పేషెంట్స్లో రెట్రోస్పెక్టివ్ స్టడీస్ లేకపోతే ప్రాస్పెక్టివ్ స్టడీస్ చేసి 750 క్లినికల్ ట్రయల్స్ చేశారు గత 45 సంవత్సరాలుగా. అమెరికన్స్ చేసి ఈ డేటాకు వచ్చారు. మాకు తెలియట్లేదు అని చెప్తున్నారు. ఇండియాలో ICMR ఉంది, వాళ్ళు 2000 మంది ఇన్వెస్టిగేట్ చేసి 16 క్లినికల్ ట్రయల్స్ చేసి లేదు 5:30 దాటద్దు అంటున్నారు. ఆయుష్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఘోరం. ఆయుష్లో 550 పేషెంట్లని దాదాపు 50 క్లినికల్ ట్రయల్స్ చేశారు. అంటే పర్ క్లినికల్ ట్రయల్ దెర్ ఓన్లీ 10 patients. ఇట్ వోంట్ ఈవెన్ స్టాండ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద కూడా దాన్ని మనం తీసుకోలేం. అలాంటి స్టడీస్లో వాళ్ళు కూడా ICMR చెప్పారు మనకి ఎందుకు గొడవ అని చెప్పి వాళ్ళు 5:30 రాసుకున్నారు వాళ్ళ స్టడీస్లో కూడా. అంటే సీరియస్ స్టడీస్ చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అసలు దేని ప్రకారంగా డయాబెటిక్ మన వాళ్ళు అమెరికాలోనే ఒక దేశానికే హోమోజీనియస్ పాపులేషన్ అంటే కాకేషియన్స్ ఆఫ్రికన్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మిక్స్డ్ ఒక్కొక్కళ్ళలో అంటే ఒక్కొక్క ఎథనిక్ గ్రూప్లో డిఫరెంట్ కాదు, మొత్తం యావరేజ్ అమెరికన్స్లో కూడా అన్ని గ్రూప్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ ఒక అసోసియేషన్ వాళ్ళకి ఇంకో అసోసియేషన్ వాళ్ళకి పడట్లేదంటే వాళ్ళు ఏం కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళ దగ్గర డేటా ఉంది. సో అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రకారంగా చూసుకుంటే 6:30 కంటే తక్కువ ఉండకూడదు. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ అసోసియేషన్ ప్రకారంగా చూసుకుంటే 6:30 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇంతకీ డయాబెటీస్ అంటే ఏంటి, మన వాళ్ళకి ఏ స్టాండర్డ్స్ వర్తించాలి, మీరేమంటారు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ దాని మీదనే నేను రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కాదు 35 ఏళ్ల క్రితమే నాకు తట్టింది ఈ ఐడియా. అప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆయుర్వేద. ఇది ఒక షుగరే కాదు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం కదా. కొంతమందికి బ్యాడ్ అనేది అయితే కొలెస్ట్రాల్ అంటే అది అవసరం, వాళ్ళ డేటా చూపిస్తుంది. దానిలో మన మలిన్స్కి ఎటాల్ అని ఒక స్టడీ చేశారు ఆయన. LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అది 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా 75% మంది, దాదాపు ఆయన 1,25,000 మంది పేషెంట్లు ఇన్వెస్టిగేట్ చేస్తే 75% మందికి 100 కంటే తక్కువ LDL ఉండగా కూడా హార్ట్ అటాక్ వచ్చింది. కొంతమందిలో LDL 175 అయినా కూడా రాలేదు. కొంతమంది కాదు, ఒక పర్టికులర్ గ్రూప్లో. ఒక పర్టికులర్ గ్రూప్లో గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే అంటున్నామో HDL 70 దాటడం వల్ల వచ్చింది. ఇంకో గ్రూప్లో HDL 30 తగ్గడం వల్ల వచ్చింది. ఇంతకీ గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు గుడ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంతమందికి గుడ్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ కొంతమంది బ్యాడ్ అవుతుంది. ఇది పెద్ద సమస్య, ఇది రియల్లీ పెద్ద సమస్య. అందుకని ఇప్పుడు హంట్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన కింద ఒక 29 మంది సైంటిస్టులు కలిసి నార్వేలో ఒక పెద్ద రీసెర్చ్ చేశారు. స్టాటిన్స్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ అని ఒక డ్రగ్ కనిపెట్టారు. అటరోస్టాటిన్ ఇవన్నీ. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తే హార్ట్ అటాక్స్ తగ్గుతాయని చెప్పి. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ షుగరే 60% రోగాలకు కారణం.
ఓకే. అందుకని వీటి గురించే మన డెఫినెట్గా చాలా రీసెర్చ్ జరిగింది, చాలా డౌట్స్ ఉన్నాయి, కొంత క్లారిటీ ఉంది డెఫినెట్గా. ఇప్పుడు స్టాటిన్స్ ఇప్పటి వరకు అయితే ఒక షుగర్ అంటేనే అందరూ భయపడేవాళ్ళు, కొలెస్ట్రాల్ చాలా అతిగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినాక అంటే కొలెస్ట్రాల్ కూడా డేంజర్ ఓ అన్నట్టుగా. అబ్సల్యూట్లీ కొలెస్ట్రాల్ కూడా మనకంత క్లారిటీ లేదని నాకు అర్థమైంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టాటిన్స్ అని ఒక డ్రగ్ ఉంది, ఇది ఎటరోస్టాటిన్ అని చెప్పి, రోజువాస్టాటిన్ అని చెప్పి. అవి ఏం చేస్తాయి, ఎల్డిఎల్ అనేది అది అంటే దానికి ఒక మెకానిజం ఉంది, హెచ్ఎంజీ కోర్ రిడక్టేజ్ అంటారు, దాన్ని బ్లాక్ చేస్తున్నాం. దాన్ని బ్లాక్ చేయడం వల్ల ఎల్డిఎల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గడం వలన ఓకే బ్యాడ్ కొలెస్ట్రాల్ కాబట్టి తక్కువ ఉంటే బాగుంటుంది అని అనుకుంటే, ఒక 50 మందికి 50% మనుషులకి వాళ్ళు దాదాపు 95,000 మందిని 15 ఏళ్ళగా అబ్జర్వ్ చేసి ఆ స్టడీ పబ్లిష్ చేశారు. అది 2014లో. దాని ప్రకారంగా 50% మందికి మంచి చేసింది, అది అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయినాయి, హార్ట్ అటాక్స్ రాలేదు, దే వర్ డూయింగ్ గుడ్. బట్ మిగిలిన 50%లో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చినాయి. కొంతమందికి ఏమో హార్ట్ ఫెయిల్యూర్ అయింది, ఏ హార్ట్ అయితే ప్రొటెక్ట్ చేద్దామని స్టాటిన్ ఇచ్చామో దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయింది. కొంతమందికి ఏమో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి, కొంతమందికి లివర్ ఫెయిల్యూర్ అయింది, కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, కొంతమందికి రెహబ్డోమైలైసిస్ అంటే మజిల్ వీకెన్ అయిపోయి వాళ్ళు ఆపవలసి వచ్చింది. సో కొలెస్ట్రాల్ ఒక 100 మందికి ఇస్తే 50 మందికి బాగా చేస్తుంది, 50 మందికి నష్టం జరుగుతుంది. నా దగ్గరకు వచ్చిన 2 పేషెంట్లు ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది, ఎవరికి చెడు చేస్తుంది అనేది తెలీదు. ఇది పెద్ద సమస్య యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మన అందరికీ ఇస్తాం ఇచ్చి, అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్, మనం ధిక్కరించి పనిచేసే ఛాన్స్ లేదు. కాబట్టి దాని ప్రకారంగా మనం ఇస్తున్నాం, కానీ ఎవరికైతే సూట్ కావట్లేదు ఆపేస్తున్నాం, అంతేగాని. మీరు యుఎస్ లో చేసేది, కెనడాలో కానీ అదే అవే స్టాండర్డ్స్ అన్ని చోట్ల అప్లై అవుతాయి. ఇక్కడ ఇండియాలో ఇండియాలో ఐసీఎంఆర్ అని ఉంది. మీ రీసెర్చ్ లో మీరు కూడా రీసెర్చ్ చేశారు కదా? ఎగ్జాక్ట్లీ, నేను చెప్తాను ఆ రీసెర్చ్. ఇప్పుడు దానికోసం నేను ఆయుర్వేదాన్ని రీసెర్చ్ చేశాను అనమాట. ఆయుర్వేదం చదవడం మొదలుపెట్టాను. అందులో ఒక ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ ఇస్తారు, హెల్త్ అంటే ఏంటి. ఇప్పుడు హెల్త్ అంటే WHO ప్రకారంగా ఇట్స్ నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ బట్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ వెల్బీయింగ్ అని అంటారు హెల్త్ అంటే డెఫినేషన్. ఆయుర్వేదంలో చాలా బ్యూటిఫుల్గా మన వాళ్ళు అంటే సత్యసాయి స్టూడెంట్ నేను. సో దాంతో ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఆన్ దాట్ అపాన్ సాయి టీచింగ్స్ అవన్నీ. సో దాంతో ఈ సాంస్క్రిట్ స్క్రిప్చర్స్ అని చిన్నప్పటి నుంచే చదవడం, వాటిని బైహార్ట్ చేయడం అలవాటు. సో నేను ఐ వాజ్ రీడింగ్, ఎందుకంటే ఇప్పుడు మనకి అనాదిగా భారతదేశం వస్తుందని మనం వింటూ ఉంటాం, మనకి అది పుణ్యభూమి, వేదభూమి ఇవన్నీ చెప్పారు కాబట్టి. ఇంతకాలంగా కంటిన్యూడ్ సివిలైజేషనల్ ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ దేశంలో, అంటే ఈ ప్రాంతంలో, ఇక్కడ మన దగ్గర ఏమో హెల్త్ కల్చర్ కూడా బెనిఫిషియల్ ఉండాలి ఏమో, ఉండొచ్చు అని ఒక అనుమానంతోనూ, అలానే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనూ ఆ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఏదో ఒక హెల్త్ కాన్సెప్ట్ ఉండాలి కదా. ఆయుర్వేదం అని తర్వాత తెలిసింది. ఇంట్రెస్టింగ్గా ఆయుర్వేదంలో చూస్తే ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. సమదోష, సమగ్నిష్ట, సమధాతుమలక్రియ, ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వాస్థ్యత్యభిధీయతే అని. అంటే ఏంటి, సమదోష, 3 దోషాలు బ్యాలెన్స్గా ఉండాలి. వాళ్ళు ఏం క్లాసిఫై చేస్తారంటే వాత, పిత్త, కఫాలు అని చెప్పి. ఈ 3 బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కడ, బాడీలో ఉన్న 42 అవయవాలలోనూ, సప్తధాతువులను, అంటే అవయవాలు అంటే ఆర్గన్స్, సప్తధాతువులు అంటే టిష్యూస్, ఇవి ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్గా ఉంటాయో ఆటోమేటిక్గా మనకు అవసరం లేనివి బాడీ ఎలిమినేట్ చేస్తుంది. మలక్రియ విల్ గెట్ ఆటోమేటెడ్, ఎక్స్క్రీటరీ ఫంక్షన్ విల్ గెట్ ఆటోమేటెడ్. అదే కాకుండా దీని తర్వాత ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఈజ్ ఆటోమేటెడ్. నాట్ ఓన్లీ దట్, స్వాస్థ్య ఇత్యభిధీయతే అని అన్నారు. అంటే ఏంటంటే బాడీలో ఆర్గన్స్ రీజనరేట్ అవుతాయి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. సో నేను ఐ వాజ్ జస్ట్ కోరిలేటింగ్, లక్ష్మణ్ వారికి అదే చేశారా రీజనరేటివ్ మెడిసిన్, బికాజ్ ఐ వాజ్ అట్ ద వర్జ్ ఆఫ్ ఏ క్లినికల్ డెత్ కదా. వర్జ్ కాదు, ఈ వాజ్ అట్ ఏ క్లినికల్ డెత్. మనకి అంటే స్క్రిప్చర్స్ చదవడం వలన అదో కాదో మనకు తెలీదు. కానీ సుషేనుడు అని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అక్కడ లంకలు దొరకడం, ఆయన ట్రీట్ చేయడం, హనుమంతులారు అని మనం ఇతిహాసంలో, మన రామాయణంలో వస్తుంది. ఇది యూజ్ చేశారా అని మనకు తెలియదు. సో ఎప్పుడైతే రీజనరేషన్ అని వచ్చిందో, ఓకే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అని చెప్పి అప్పుడు నేను వాత, పిత్త, కఫాలు అంటే ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆయుర్వేదంలో కొన్ని క్లాసిఫికేషన్స్, డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ అంత ఎక్స్ప్లెనేటరీగా లేదు. సో దెన్ ఏం చేశానంటే దాంతో ఈ వాత, పిత్త, కఫాలు అంటే ఏంటో తెలియలేదు అనుకోండి, అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు డయాబెటీస్ అంటే బ్లడ్ గ్లూకోజ్ పెరిగితే డయాబెటీస్. బ్లడ్ గ్లూకోజ్ ఎలా తెలుస్తుంది, ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే బ్లడ్ని మనకి గ్లూకోజ్ ఉందో లేదో తెలుస్తుంది. అలా
వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేయాలి. అది టార్గెట్ కాబట్టి అది మాలిక్యూలా, అదొక టిష్యూనా, అదే దాని ఏంటి తెలీదు. సో అది తెలుసుకుందాం అని చెప్పి, ఎందుకంటే ఆయుర్వేదంలో డెఫినేషన్ దానికి కొన్ని లక్షణాలు ఇచ్చారు కానీ ఖచ్చితంగా ఇది ఈ రిసెప్టర్ అంటే బయోకెమిస్ట్రీ చదివితే మాకు అందు ఫిజియాలజీలో రిసెప్టర్స్, మెటబాలిక్ పాత్వేస్, వాటి మార్కర్స్ ఇవన్నీ ఇస్తారు. కానీ వాత పిత్త కఫాన్ని ఎలా కనుక్కోవాలంటే అటు కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. వాతానికి లఘు, సూక్ష్మ, ఖర, దారు అని చెప్పి, అంటే ఏదైతే చల్లగా, గరుగ్గా, లైట్గా, అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే వెన్ ఐ వాజ్ రీడింగ్ ఇట్ డెంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇలా కాదు, అసలు వాతం అసలు నిజంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఆయుర్వేదంలో వాత పిత్త కఫాలనే ఫింగర్ ప్రింట్ అన్నిట్లో కనబడుతుంది. ఏంటి మనం తినే ఆహారంలో వాతం ఎంత ఉంది, పిత్తం ఎంత ఉంది, కఫం ఎంత ఉంది, వాటి వల్ల బాడీలో ఆ ఆహారం ఏం చేస్తుంది, ఆ హర్బ్ ఏం చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకని నేను ఏం చేశానంటే మనం మోడర్న్ మెడిసిన్లో ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్, డయాబెటీస్ తెలుసుకోవాలనుకోండి, డయాబెటీస్ అనే మోడల్ క్రియేట్ చేస్తాను యానిమల్స్లో, చేసి దాన్ని అండర్స్టాండ్, డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువ అవ్వాలి, ఎలా అయితే షుగర్ ఎక్కువ అవుతుందో చూసుకొని ఆ మోడల్ యానిమల్లో క్రియేట్ చేసి దానివల్ల ఏం ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి అన్ని తెలుసుకుంటాను అనమాట. అలా ఒక మోడల్, యానిమల్ మోడల్ క్రియేట్ చేస్తాను. అట్లా నేనేం చేశాను, వాత పిత్త కఫ అనే యానిమల్ మోడల్స్ క్రియేట్ చేశాను. ఎలా అంటే వాతాన్ని పెంచే ఆహారము, పిత్తాన్ని పెంచే ఆహారము, కఫాన్ని పెంచే ఆహారము ఇచ్చి ఆ 3 గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్లో వాటిలో, అంటే మనకి మోడర్న్ సైన్స్లో ఏం చెప్తారంటే మన ఏదన్నా బాడీ రెస్పాన్స్ ఎలా ఇస్తుంది, బాడీ అసలు ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకి అన్ని చోట్ల రిసెప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వింటున్నారు, ఈ ధ్వని చెవుల్లో పడి కర్ణభేరి, టింపానిక్ మెంబ్రేన్ ఉంటుంది, దాని లోపల ఒక రిసెప్టర్ ఉంటుంది, ఆడిటరీ రిసెప్టర్. ఈ టింపానిక్ మెంబ్రేన్ వైబ్రేట్ అయ్యి మన సౌండ్కి ఆ వైబ్రేషన్ ఒక ఎలక్ట్రిక్ కరెంట్గా మారుతుంది. అలానే ఎవరైనా టచ్ చేస్తే ఇక్కడ టచ్ బాడీ అంతా టచ్ రిసెప్టర్స్ ఉంటాయి, టాక్టైల్ రిసెప్టర్స్ అని, అల్పాచినీ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టర్స్లో కూడా ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది. అలా ప్రతి చోట మనకు కంట్లో కూడా లైట్ పడగానే ఆ రెటీనాలో, రాడ్స్ అండ్ కోన్స్లో కరెంట్ జనరేట్ అవుతుంది. అలా ఆ జనరేట్ అయిన కరెంట్ రిసెప్టర్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి మన రెస్పాన్స్ ఇస్తుంది. సో అలా వాత పిత్త కఫాలు కనుక నిజంగా ఉంటే వీటిలో చేంజ్ రావాలి అని నా అనుమానం, హైపోథసిస్ అంటాం అన్న. అలా అది టెస్ట్ చేసాం అన్నమాట. చేసి చూస్తే ఇట్ వాజ్ రియల్. వాతాన్ని పెంచినప్పుడు, పిత్తాన్ని పెంచినప్పుడు, కఫాన్ని పెంచినప్పుడు ఒక రకంగా ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతున్నాయి. దానిలో ఏంటంటే వాతంలో ఏం జరుగుతుంది అంటే టూ సైంటిఫిక్ అయిపోతుంది, బట్ ఈ కొంచెం ఈ 1 minute కనుక బేర్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అవుట్కమ్స్ వస్తాయి. ఐ మీన్ ఈ నాలెడ్జ్కి. వాతంలో ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు టచ్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది అనుకో, ఆ ఎలక్ట్రిక్ కరెంట్ వాతంలో చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఓకే, దాని ఒక అంటే ఈ కరెంట్ జనరేషన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటారు. ఆ యాక్షన్ పొటెన్షియల్ ఎలా అయితే జనరేట్ అయిందో అది 3 రకాలుగా జనరేట్ అవుతుంది. వాతంలో ఒక రకంగా, పిత్తంలో ఒక రకంగా, కఫంలో ఒక రకంగా. ఇవి 3 బ్యాలెన్స్ ఉండాలంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక్కొక్కరి బాడీ తత్వం చూసి, అంటే ఆయుర్వేదం డాక్టర్లు ఏం చెప్తారంటే మీది వాతము, మీది పిత్తం, మీది కఫం. కొంతమందికి ఇప్పుడు ఏసీలో ఉన్నా కానీ విపరీతమైన స్వెట్ వస్తుంది, కొంతమందికి ఏమో విపరీతమైన స్వెట్ వచ్చేస్తుంది. అంటే దీనికి వాతం అదే దానికి వస్తున్నాను. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడు నన్ను అడిగితే ఆయుర్వేదం ఇస్ ఆల్మోస్ట్ డెడ్. ఎవ్వరు ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయట్లేదు. చాలా ఫ్యూ నంబర్స్ అంతే నాకు తెలిసినది. నేను మొత్తం అంతా తిరిగాను, ప్రపంచం అంతా, ఇండియా అంతా కూడా తిరిగాను. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. కానీ అసలు ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దాని నుంచి వచ్చిన సైన్స్ ఏంటి చెప్పి, ఇప్పుడు ఎందుకు మనం చేసే తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎట్లా సరిదిద్దాలని కూడా మాట్లాడదాం డెఫినెట్లీ. సో ఇప్పుడు వాతం అంటే ఏంటంటే బాడీలో ఒక రకంగా అలజడి, అంటే యాక్షన్ పొటెన్షియల్ అతిగా జనరేట్ అవుతున్నాయి అక్కడ, అంటే ఎక్కువ కరెంట్స్ జనరేట్ అవుతున్నాయి అక్కడ. వాతం అనేది ఎక్కువ కరెంట్. దానికి ఎందుకంటే రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ని, థ్రెషోల్డ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అని ఒక రకంగా ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అయ్యే ప్యాటర్న్ వాతంలో డిఫరెంట్గా ఉంటుంది. అంటే అదేంటంటే అతిగా చలిస్తోందని చెప్పి ఆయుర్వేదంలో రాసుంది. అలానే మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో కూడా ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే అట్లా జనరేట్ అవ్వడం వల్ల ఏమవుద్ది? జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అతిగా యూజప్ అయిపోతుంది. ఓకే, టైర్డ్ అయిపోతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ సిస్టమ్
ఓకే. వాతం ఉన్న అయిపోతుంది. వాళ్ళ బాడీ తొందరగా టైర్డ్ తొందరగా టైర్డ్ అయిపోతుంది. ఓకే. సో వాళ్ళకి టైర్ ఏంటి ఎందుకంటే అతిగా జనరేట్ అంటే అతిగా వర్క్ చేస్తుంది. దాంతో ఏటీపీ అనేది ఏదైతే ఎనర్జీ మాలిక్యూల్ ఇందాక చెప్పామో అతిగా యూజప్ అయిపోతుంది. సో దే ఫీల్ ఎనర్జీ డిప్లీటెడ్. ఓకే. అప్పుడు ఏంటి వాళ్ళకి షుగర్ ఎక్కువ కావాలి. ఎందుకంటే షుగర్ అవును. నుంచి ఎనర్జీ వస్తుంది కదా, అది అవును. షుగర్ ఎక్కువ కావాలి వీళ్ళకి. యా. పిత్తంలో ఏం జరుగుతుంది, కరెంట్ జనరేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు నార్మల్ సెల్ కండక్షన్ అనమాట. అంటే ఓకే. ఇక్కడ అక్కడ సేమ్గా అంటే యాక్షన్ పొటెన్షియల్ అంటే ఎనర్జీ ప్యాటర్న్ ఐ మీన్ ఎలక్ట్రిక్ కండక్షన్ ప్యాటర్న్ యాక్షన్ పొటెన్షియల్ ప్యాటర్న్ ఒకటే ఉన్నా ఆడ 5 రెట్లు గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది. మైటోకాండ్రియా అని మన సెల్ లోపల ఒక ఆర్గనెల్స్ ఉంటాయి. అవి ఈ గ్లూకోజ్ని బర్న్ చేసి దాని నుంచి ఆ గ్లూకోజ్ని వాడుకుని అక్కడి నుంచి ఏటీపీ తయారు చేస్తాయి. ఓకే. అంటే అది ఒకటే కాదు, 3 పెద్ద కటింగ్ ఇట్ షార్ట్ అనమాట. ఓకే. అది 5 రెట్లు అతిగా పనిచేస్తుంది పిత్తం ఎక్కువ అవడం వలన. ఇప్పుడు వాళ్ళకి మైటోకాండ్రియా ఇవ్వాలా? మైటోకాండ్రియా అనేది సెల్ లోపల ఒక సిస్టమ్ అనమాట. ఓకే. అందులో బర్న్ అవుతుంది. ఆ బర్న్ అవ్వడం అనేది 5 రెట్లు ఎక్కువగా జరుగుతుంది పిత్తంలో. ఓహో. అంటే పిత్తం అంటే అగ్నితత్వం అని మనం కోరిలేట్ చేసుకుంటే కదా, అగ్ని ఎక్కువ ఉంటే ఏమంటే దహించేస్తుంది కదా. ఎక్కువగా గ్లూకోజ్ బర్న్ అయ్యి అదేం చేస్తుంది, ఎక్కువగా ఎనర్జీ, వీళ్ళు ఏంటి బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకనే ఎక్కువ, ఎందుకంటే ఏటీపీ బాగా జనరేట్ అవుతుంది, వీళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ వీళ్ళకి గ్లూకోజ్ ఎక్కువగా కావాలి వీళ్ళకి కూడా, ఓకే. ఎందుకంటే ఎక్కువగా బర్న్ చేస్తున్నారు కదా. మీరు టైంకి గ్లూకోజ్ ఇవ్వలేదు అనుకోండి ఇలాంటి వాళ్ళకి, వాళ్ళు కొవ్వుని కానీ మజిల్స్ని కానీ కరిగించుకొని అక్కడి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటారు. గ్లూకోనియోజెన్సిస్ అని ఒక పాత్వే ఉంది. అంటే ఆ వాతంలో అతిగా ఏటీపీ ఖర్చు అవ్వడం వలన గ్లూకోజ్ ఎక్కువగా కావాలి. వాళ్ళకి మైటోకాండ్రియా ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోతుంది. అది ఎందుకో మన పెద్ద స్టోరీ, అది వద్దు. కాకపోతే వాళ్ళకి గ్లూకోజ్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది. కానీ వాళ్ళకి పిత్తంలో 5 రెట్లు గ్లూకోజ్ ఖర్చు కావాలి, వాళ్ళకి ఎక్కువ కావాలి. వాళ్ళని తగ్గిస్తే వీళ్ళకి మైటోకాండ్రియా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే కఫం ఎక్కువ ఉంది అనుకోండి, కఫతత్వం ఏం చేస్తుంది, రెస్టింగ్ మెంబ్రెయిన్కి థ్రెషోల్డ్ మెంబ్రెయిన్కి పెద్ద గ్యాప్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కువ స్టిమ్యులస్ ఇస్తే కానీ, అంటే సెల్స్ బాగా అలా లేజీ ల్యూకోసైట్ సిండ్రోమ్ అని మోడర్న్ మెడిసిన్లో గైడెన్స్ ఫిజియాలజీలో రాస్తారు. ఆ ల్యూకోసైట్స్ అంటే శరీరంలో ఉన్న సెల్స్ కఫతత్వం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో స్లగ్గిష్గా ఉంటాయి. సో వాళ్ళ మెటబాలిజం స్లగ్గిష్ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ కూడా స్లగ్గిష్గా ఉంటుంది. వాతంలో హైపర్ యాక్టివిటీ, ఇక్కడ హైపో యాక్టివిటీ ఉంటుంది. అందుకని వీళ్ళకి గ్లూకోజ్ తక్కువ కావాలి, ఎందుకంటే అది ఎక్కువ పని చేయట్లేదు కదా, ఆటోమేటిక్గా ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు, పని చేయట్లేదు కాబట్టి. అంటే సెల్స్ ఒక ఎలక్ట్రోఫిజియలాజికల్ పరంగా చూసుకుంటే, అంటే దీని నుంచి నేను కనుక్కుంది ఏంటంటే, అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసాం దాదాపు. కనుక్కుంది ఏంటంటే, ఒక గ్లూకోజ్ ఆస్పెక్ట్లో తీసుకుంటే వాతం కానీ పిత్తం కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ ఎక్కువ కావాలి. అందుకని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ చెప్పింది వీళ్ళ గురించి. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు అంటే తక్కువ ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఏంటి 6.5 కంటే తక్కువ చేసాం అనుకోండి, వాళ్ళకి మైటోకాండ్రియా ఫెయిల్ అయ్యి వాళ్ళు సడన్ కార్డియాక్ డెత్ వస్తుందని చెప్తున్నారు. అది బహుశా పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు. అదే వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు 7:30 నుంచి 8:30, 9:30 వరకు కూడా ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళకి ఎక్కువ గ్లూకోజ్ కావాలి, కానీ అయినా కూడా తక్కువ ఎనర్జీనే ఉంటుంది వాళ్ళకి. కానీ ఎక్కువ అదే కనుక గ్లూకోజ్ కట్ ఆఫ్ చేస్తే దే విల్ ఫీల్ హైపోగ్లైసెమిక్. సో అందుకని వాతము పిత్తము ఈ కఫతత్వం ఉన్న వాళ్ళకి బహుశా ఎండోక్రైనాలజిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఏమాత్రం 5.7 దాటితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కరెక్ట్. అక్కడ కఫతత్వం ఎక్కువ ఉండడం వలన వాళ్ళు గ్లూకోజ్ ఖర్చు పెట్టకపోవడం వలన లిటరలీ షుగర్ సిరప్ లా తయారైపోతుంది బాడీలో ఆర్గన్స్, దానివల్ల ఆ సెల్స్ కుళ్ళిపోతుంది. అందుకని వాళ్ళకి 5.5 దాటితే డయాబెటిక్ సిమ్టమ్స్ వస్తాయి అని చాలా బ్యూటిఫుల్ కోరిలేషన్ నాకు దొరికింది వీటి నుంచి. సో దీని నుంచి మనకు అనుకుంది ఏంటంటే, ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ పోయి నేను దాదాపు 3,000 మార్కర్స్, అంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే గ్లూకోజ్ మనం టెస్ట్ చేస్తాం కదా, గ్లూకోజ్ టెస్ట్ చేయొచ్చు, లేకపోతే హెచ్బిఏవన్సీ టెస్ట్ చేయొచ్చు. ఈ రెండు మనం రొటీన్గా టెస్ట్ చేస్తుంటాం కాబట్టి గ్లూకోజ్ కానీ హెచ్బిఏవన్సీ కానీ ఈ రెండు దీని యొక్క మార్కర్స్ అంటాం. అలా వాతానికి పిత్తానికి కఫానికి 3,000 మార్కర్స్ కనుక్కున్నాను నేను. 3,000 మార్కర్స్. ఎస్. ఎందుకంటే ఇవి వాతము పిత్తము కఫము అనేది ఒక ఎంటిటీ కాదు, గ్రూప్ ఆఫ్ కెమికల్స్, గ్రూప్ ఆఫ్ పాత్వేస్. ఇప్పుడు మరి జెనెటిక్ గా షుగర్ ఉంటుంది అంటారు, అండ్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి షుగర్ వస్తుంది, ఆ టైంకే వాతం పిత్తం అదే కఫం చాలా బాగా అడిగారు, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జెనెటిక్ గా అంటే ఇప్పుడు చూడండి జీన్స్ ఎలా ఉన్నాయంటే మన దగ్గర
జెనెటిక్గా ఒక ప్రీడిస్పోజిషన్ ఉన్న దాదాపు 60% మందికి ఈవెన్ 70% మందికి ప్రీడిస్పోజిషన్ ఉన్నంత మాత్రాన షుగర్ కానీ బీపీ కానీ రావట్లేదు. అబ్జర్వేషన్ స్టడీస్లో ఇది తెలుస్తుంది. అంటే జీన్స్ని అవి అంటే మన బాడీలో డిసీజ్ని ఉత్పత్తి చేసే జీన్స్ ఎక్స్ప్రెస్ కాకుండా ఇంకొక మెకానిజం ఉంది, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. ఎపి అంటే పైన అని అర్థం. జీన్ని రెగ్యులేట్ చేసే ఇంకొక సూపర్ గవర్నెన్స్ ఉంది, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఆ ఎపిజెనెటిక్స్ ద్వారా కొన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ కావు. అది మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుంది అనేది మళ్ళీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అందుకని ఒక జీన్ ఉన్నంత మాత్రాన అది ఎక్స్ప్రెస్ అయ్యి డిసీజ్ వస్తుందని మనం ఖచ్చితంగా నిర్ధారించలేం. ఎక్స్పెరిమెంట్స్లో చూస్తే కనుక 92% ఆఫ్ టైమ్స్ అంటే జీన్ వల్ల ఏమవుతుంది, ఒక ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ హార్మోన్ అవ్వచ్చు, లేకపోతే ఎంజైమ్ అవ్వచ్చు, లేకపోతే రిసెప్టర్ అవ్వచ్చు. ఆ రిసెప్టర్లో ఉన్న ప్రోటీన్ ద్వారా ఒక మెకానిజం మెటబాలిక్ పాత్వే ట్రిగ్గర్ అవ్వచ్చు, లేకపోతే ఎంజైమ్ వలన ఒక రియాక్షన్ అతిగా జరగకపోవచ్చు. ఇలా ప్రోటీన్ అంటే ఆ ప్రోటీనే డిసైడ్ చేస్తుంది. అంటే జీన్ ఎక్స్ప్రెస్ అయితే ప్రోటీన్ ఫామ్ అవుతుంది. కానీ ఒక జీన్ ఎక్స్ప్రెస్ అయినంత మాత్రాన 92% ఆఫ్ టైమ్స్ ఆ కరెస్పాండింగ్ ప్రోటీన్ మనకి బాడీలో దొరకదు. ఒకటి. ఇంకోటి ఏంటి, ఒక ప్రోటీన్ ఉందంటే డెఫినెట్గా దాని కరెస్పాండింగ్ జీన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అని మనకి తెలుస్తుంది. ఇది సో రెట్రోస్పెక్టివ్గా ప్రోటీన్ ఫామ్ అయితే డెఫినెట్గా జీన్ ఎక్స్ప్రెస్ అయిందని తెలుస్తుంది. కానీ జీన్ ఎక్స్ప్రెస్ అయిన తర్వాత కూడా ప్రోటీన్ వస్తుందని నమ్మకం లేదు. అందుకని దానికి జెనోమిక్స్, ట్రాన్స్లేషనోమిక్స్, ట్రాన్స్క్రిప్టోమిక్స్, మళ్ళీ ప్రోటియోమిక్స్, మెటబాలోమిక్స్ అని సపరేట్ ఓమిక్స్ స్టడీస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ లో కూడా 2 టైప్స్, టైప్ 1, టైప్ 2 ఉంది కదా. ఇవి రెండు సేమ్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. టైప్ 1లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అంటే టైప్ 1 అంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం. అంటే ప్రైమరీ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు, ప్యాంక్రియాస్లో ఏదో ప్యాంక్రియాస్ సరిగా ఫామ్ కాకపోవడం, లేకపోతే ప్యాంక్రియాస్లో ఫామ్ అయిన తర్వాత దానికి యాంటీబాడీస్ సృష్టి అయ్యి, అంటే యాంటీబాడీస్ అంటే ప్యాంక్రియాస్కి అగెయిన్స్ట్గా బీటా ఐలెట్స్ అంటాం. ఆ బీటా ఐలెట్స్ని చంపేసే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక రీప్రోగ్రామ్ అయ్యి మన సెల్స్ని మనే చంపేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అలాంటి కారణాలు దానిలో మళ్ళీ యాంటీ జిఏడి యాంటీబాడీస్ అని, యాంటీ ఇన్సులిన్ యాంటీబాడీస్ అని మనం ఆ టెస్ట్ల ద్వారా నిర్ధారిస్తాం అనమాట, ఆటో ఇమ్యూన్ ప్యాంక్రియాటైటిస్ ఉందా లేదా అని. సో ఒకవేళ ఏ కారణం చేత అయినా ప్రైమరీలీ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే అప్పుడు దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 1 డయాబెటీస్ అంటాం, ఐడిడిఎం. టైప్ 2 అంటే ఏంటంటే ఓవర్ ద టైమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన, గ్లూకోజ్ రెసిస్టెన్స్ వచ్చినాయి, కొన్ని లేకపోతే సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ ఖర్చు కాకపోయినా అది టైప్ 2 డయాబెటీస్ అని. అలానే జెస్టేషనల్ అని, ఎంఓడివై మోడీ డయాబెటీస్ అని, లాడా ఎల్ఏడిఏ డయాబెటీస్ అని రకరకాలుగా ఇప్పుడు క్లాసిఫికేషన్స్ వస్తున్నాయి. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వీటన్నిటికీ ఆన్సర్ కనుక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాం, వాతంలో ఏం చేయాలి, మనం వాత మీడియేటెడ్ డయాబెటీస్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వాతాన్ని తగ్గించే విధంగా మనం ఫుడ్ ఇవ్వాలి. ఫస్ట్ అసలు వాత మీడియేటెడ్ డయాబెటీసా కాదా అని తెలుసుకోలేదనుకోండి, మీరు ఎలానో డయాబెటీస్ని ట్రీట్ చేయలేరు. మరి ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, దానికి ఏంటంటే ఆయుర్వేదంలో ట్రెడిషనల్గా నాడీ పరీక్ష అని చెప్పారు. నాడీ పరీక్ష కూడా అందులో ఇప్పుడు నాడీ పరీక్ష ఎట్లా చేస్తామంటే ఎగ్జాక్ట్లీ ఈ రేడియల్ ఆర్టరీ ఉంటుంది. ఈ ఆర్టరీలో మన బ్లడ్ ఫ్లో అవుతుంది. అంటే హార్ట్ ఒక రకంగా కొట్టుకోవడం వలన, అంటే హార్ట్ కొట్టుకుంటుంది అందరిలో, బ్లడ్ ఒక రకంగా ఫ్లో అవుతుంది. ఆ బ్లడ్ ఎలా అంటే లేయర్ బై లేయర్ ఫ్లో అవుతుంది. ఇట్ ఇస్ లామినార్ ఫ్లో అంటాం. మోడర్న్ మెడిసిన్లో ఆల్రెడీ మెన్షన్ చేసింది. లామినార్ అంటే ట్రైలామినార్ అని రీసెంట్గా అంటే ఒక 5 years బ్యాక్ డిస్కవర్ చేశారు. ట్రైలామినార్ ఫ్లో అంటే 3 లెవెల్స్లో ఫ్లో అవుతుందంట బ్లడ్. అయితే మేము కొన్ని స్టడీస్ అంటే ఇదంతా మాస్కోలో చేస్తాను రీసెర్చ్. ఆ ఇన్స్టిట్యూషన్స్ చాలా అడ్వాన్స్డ్ మ్యాథ్, ఫిజిక్స్ ల్యాబ్స్, చాలా అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో మేము చూసింది ఏంటంటే 7 లామినే ఉన్నాయి. అంటే 7 లేయర్స్ ఆఫ్ బ్లడ్ ఫ్లో కనబడింది మాకు. సో నా అనుమానం అప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎలా చేయాలని ఎవరు రాయలేదు. వాతాన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే సర్పగతి అని రాశారు అంతే మన ఆయుర్వేదంలో. అంటే సర్పగతి అంటే స్లిప్పరీ పల్స్ అని.
అంటే పల్స్ యొక్క పల్స్ అంటే ఇప్పుడు బ్లడ్ ఫ్లో ఒక రకంగా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ కొట్టుకున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, కొట్టుకుని మళ్ళీ కొంత బ్లడ్ రీబౌండ్ అవుతుంది, అంటే డైక్రాటిక్ అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది పల్స్ ప్రెషర్. డాక్టర్స్ నోస్ వెరీ వెల్, అంటే మీరు రీసెర్చ్ చేశారు కదా, మీకు తెలిసిన ఆడియస్ కాబట్టి యూ కెన్ నో వెరీ వెల్. Exactly. మీరు So, చెప్పినా మాకు అర్థం కాదు అది, కాదు first of అందుకే all. నేను అదే చెప్పాను. సో దానికి ఏంటి సర్పగతి అంటే స్లిప్పరీ పల్స్ ఉంటుందని. పిత్తానికి మండూక గతి అంటే మండూక అంటే ఒక కప్ప ఎలా ఎగురుతుంది, సర్ప అంటే స్నేక్ కదా, స్నేక్ లాగా. ఓకే పిత్తం అంటే బౌండింగ్, పల్స్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందని ఒక డౌట్ అనమాట. ఓకే అలా కఫానికి హంసగతి ఓకే అంటే చాలా హంస స్లోగా స్లగ్గిష్ గా అలా పోతుంది. సో దాని నుంచి పల్స్ వేవ్ ఫార్మ్స్ అంటే అవి ఎలా కొట్టుకుంటుందో తెలిస్తే అక్కడ ఎంత వాతం పిత్తం కఫం ఉందో తెలుస్తుంది. అదొకటే కాదు, దాంతో సరిపోదు. ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం ఎందుకు ఆల్మోస్ట్ డెడ్ అని అంటున్నానంటే, వాత పిత్త కఫాలు ప్రతి అవయవంలో ఎంత ఉన్నాయని నిర్ధారించి దానిని బట్టి మనం ఒక డయట్ కానీ సప్లిమెంట్స్ కానీ అంటే ఆ హర్బ్ని ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఇవ్వకపోతే ట్రీట్మెంట్ జరగదు. అందుకే ఇప్పుడు కంప్లీట్ గా క్యూర్ చేయలేకపోతున్నారు ఏ ఆయుర్వేదమైన అలోపతి అయినా. ఇన్ఫాక్ట్ ఆయుర్వేదంతో ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఐఎంఏ వాళ్ళు స్టడీ పబ్లిష్ చేశారు ఏంటంటే, దాదాపు ఆయుర్వేదం వలన 5-6 ఏళ్ల క్రితం మనకి 1 in 300 అడల్ట్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేది, ఇప్పుడు 1 in 14 అయిపోయింది తెలంగాణలో. ఓకే 1 in అంటే 300 మందిలో ఒకరికి కిడ్నీ ఫెయిల్యూర్ ఇంతకుముందు ఉంటే 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ప్రోలిఫరేషన్ వలన 14 మందిలో ఒకరికి వచ్చింది కిడ్నీ ఫెయిల్యూర్. ఎందుకో కూడా చెప్తాను, ఎందుకంటే ఇదంతా అంటే ఇందాక నేను అన్నాను కదా, ఇది ఒక పద్ధతిలో చేయకపోతే డెఫినెట్గా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అందుకని ఇప్పుడు నేను కనుక్కున్నది ఏంటి, ఇప్పుడు అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, సమదోష సమగ్నిష అని ఇందాక చెప్పాను ఒక శ్లోకం. అంటే సమదోషము 3 దోషాలు బ్యాలెన్స్లోకి రావాలి. బ్యాలెన్స్లోకి రావాలి అని అంటే అసలు ఇంబ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలిగా ఫస్ట్. అసలు ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అంటారు? ఎందుకనేది పక్కన పెడదాం, పెద్ద ప్రాబ్లం. దానిలో అంటే చాలా ఉంది, దానిలో జన్మత అని చెప్పి, దాని కాన్స్టిట్యూషన్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి. మనం తినే ఆహారము, విహారము, లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల జరుగుతుంది. అలానే జెనెటిక్గా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు మారుతాయని చెప్పి. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలియలేదు అనుకోండి, మనం అసలు ఎలానో కూడా ట్రీట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు వాతం ఫర్ ఎగ్జాంపుల్, మొన్న లాస్ట్ ఇయర్ నన్ను ఒక ఎయిమ్స్కి ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరిగింది. ఫస్ట్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కాన్ఫరెన్స్ అని పెట్టారు. అందులో నన్ను వన్ ఆఫ్ ద కీ నోట్ స్పీకర్స్గా పిలిచారు. నేను వెళ్ళాను. నా ముందు ప్రొఫెసర్ మౌలిక్ అని, ఆయన హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ. ఆయన హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ ఇన్ ఎయిమ్స్ అంటే ఈజ్ డీమ్ టు బి హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ ఫర్ ద ఎంటైర్ ఇండియా. ఎయిమ్స్లో ది బెస్ట్ ఓన్లీ గో దేర్. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఓన్లీ ది బెస్ట్ విల్ బి దేర్. సో ఆయన స్పీచ్ నా ముందు కీనోట్ స్పీచ్ ఆయన చెప్తున్నారు, నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆయన చేసిన స్టడీస్ చెప్తున్నారు. ఆయన ఏం చేశారు, అంటే మామూలుగా ఒక కొత్త డ్రగ్ ఇచ్చామనుకోండి, ఒక కొత్త డ్రగ్ ఇవ్వాలంటే మనం ఎలా అంటే ఇంకా ఏ దారి లేదు అనే పేషెంట్స్ని ఎన్నుకోవాలి. ఫస్ట్ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి యానిమల్స్లో బెనిఫిట్ ఉందా లేదు చూపించి, యానిమల్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఎంత ఉన్నాయి అవన్నీ తెలుసుకొని అప్పుడు హ్యూమన్ ట్రయల్స్ చేస్తాం. సో అవన్నీ చేశాక వాళ్ళు ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ అర్జున కషాయం అని చెప్పి, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, హార్ట్ ఫెయిల్యూర్లో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పి. స్టేజ్ 4లో నెప్రిలిజిన్ అని ఒక డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ ఇచ్చినా కూడా 30% కంటే హార్ట్ ఫంక్షన్ ఇంకా పైకి వెళ్ళట్లేదు అనుకోండి, మామూలుగా 65 to 70% ఉండాలి. అంటే ఈఎఫ్ అంటారు దాన్ని, ఇజెక్షన్ ఫ్రాక్షన్. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే బ్లడ్ మనకి హార్ట్లోకి బ్లడ్ వస్తుంది. ఒక 100 ml బ్లడ్ వస్తే హార్ట్ ఇలా కంట్రాక్ట్ అయితే 70% వెళ్ళిపోతుంది ఆర్టరీ, ఏఓటాలోకి. దాన్ని 70/100% అయితే 70% అని చెప్తున్నాం. ఓకే, 70% అంటే వచ్చిన 100లో 70 హార్ట్ ఈజ్ ఏబుల్ టు ఇజెక్ట్. అలా ఇజెక్ట్ చేయగలిగితే ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఈ 70% ఉంటే హార్ట్ ఈజ్ నార్మల్ అని అంటాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ మజిల్ చనిపోవడం వలన ఈ యొక్క హార్ట్ మజిల్ సరిగా కొట్టుకోకపోవడం వలన హార్ట్ బ్లడ్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ఆర్టరీస్, ఏవటా నుంచి అక్కడ వేరే ఆర్టరీస్కి వెళ్ళదు. సో అప్పుడు మెల్లమెల్లగా హార్ట్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ
అంటే హార్ట్కి 100 ml బ్లడ్ వచ్చి ఓన్లీ 30% అది ఇజెక్ట్ చేయగలుగుతుంది అంటే 30% ఈజీఎఫ్ అంటాం. 30 కంటే లో ఉందనుకోండి ఇంకేం చేయలేం. అలాంటి పేషెంట్కి 6 నెలల కంటే ఎక్కువ టైం ఉండదు. వాళ్ళకి యూజువల్లీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడము, లేకపోతే ఎల్వాడ్ అని, లెఫ్ట్ వెంట్రికల్ అసిస్ట్ డివైస్ అని ఈ ప్రొసీజర్ చేయాలి. చాలా కాస్ట్లీ ఆఫ్ కోర్స్ అది. కోర్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రొలిఫరేషన్ ఉంది. సో ఆ డివైసెస్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. అమెరికాలో ఆల్రెడీ అబౌట్ 30 years బ్యాకే వచ్చింది అది. సో అంటే ఎవ్రీ స్టేజ్కి ఒక రికమెండేషన్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే మామూలుగా కూడా జనరల్లీ ఏమంటారంటే ఇంకేం చేయలేని టైంలో యూ కెన్ ట్రై ఎ న్యూ డ్రగ్, దాని తర్వాత వేరే స్టేజెస్లో ఇద్దాము అని చెప్పి అలా ఒక ఎథిక్స్ కమిటీ అని ఒకటి ఉంది, వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ స్టడీలో వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద స్టడీ 400 మంది పేషెంట్స్ని ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తామంటే ఒక ప్లెసిబో, ఒక గ్రూప్లో అసలు ఏం మెడిసిన్ ఇవ్వం, ఒక గ్రూప్లో ఈ ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ ఇస్తాం. థర్డ్ ప్లెసిబో అంటే ఏ డ్రగ్ ఇవ్వం, కానీ పేషెంట్కి తెలియదు ఇవ్వనట్టు, పేషెంట్ ఇచ్చాడని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 100 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏ డాక్టర్ అయినా సరే 30 మందికి ఏం చేయకపోయినా రోగం నయం అయిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళామని నమ్మకంతో. దాన్ని ప్లెసిబో అంటారు. ఎందుకు అనేది చాలా కారణాలు ఉన్నాయి. సో ఏ డ్రగ్ అయినా ఒక కొత్త డ్రగ్ ఉందనుకోండి, ఏమి ఇవ్వకపోతే 30% ఉంది కదా, కొత్త డ్రగ్ అట్లీస్ట్ 30% కంటే ప్లస్ 6 to 9% ఎక్స్ట్రా ఉండాలి ఇఫెక్ట్ దాన్ని, అప్పుడే దాన్ని మనం అప్రూవ్ చేస్తారు. యుఎస్ఎఫ్డి అని కానీ ఇండియాలో సిడిఎస్సిఓ అని ఉంది, వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఆ డ్రగ్ని. సో అలా వీళ్ళు ఆ కొత్త డ్రగ్ని ఒక 100 పేషెంట్స్ ప్లెసిబో గ్రూప్, ఒక ఐ థింక్ 400 అనుకుంటా ప్లెసిబోలో, చాలా పెద్ద స్టడీ 1700 మంది పేషెంట్స్లో టెస్ట్ చేశారు. 400 ప్లెసిబోలో, 400 ఏమో ఈ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో, 400 మంది కన్వెన్షనల్ అంటే మోడర్న్ మెడిసిన్లో ఏ డ్రగ్స్ ఇస్తే అవి ఇచ్చారు. సో ఈ ప్లెసిబో గ్రూప్లో ఏమీ ఇవ్వలేదు, కానీ 30% పీపుల్ గెట్ బెటర్. నార్మల్ కన్వెన్షనల్ గ్రూప్లో మనం ఇచ్చే మోడర్న్ మెడిసిన్ డ్రగ్స్ అన్నీ ఇచ్చాం, వాళ్ళు 39% గాట్ బెటర్. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైతే ఇచ్చారో అర్జున కషాయం అని ఇచ్చారు. అర్జున కషాయం ఇచ్చిన ఆ గ్రూప్లో ఓన్లీ 16% గాట్ బెటర్. ప్లెసిబో కంటే తగ్గిపోయింది ఎఫెక్ట్. అంటే చూడండి కొత్త డ్రగ్ ఆయుర్వేదంలో అర్జున ఎందుకు చూస్ చేశారు అంటే, ఆయుర్వేదంలో చరకుల వారు దాని గురించి ఏమన్నారు, ఇట్ ఈస్ ఏ హృదయ కార్డియోటోనిక్ డ్రగ్ అని అన్నారు దాన్ని. అంటే హార్ట్లో టోనిసిటీ అంటే హార్ట్లో స్ట్రెంగ్త్ని పెంచే డ్రగ్ అని అర్థం. మరి పెంచే డ్రగ్ కదా, ఎందుకు అది పెంచలేదు, ఇంకా ఇన్ఫాక్ట్ తగ్గిపోయింది. ప్లెసిబోలో 30 ఏమి ఇవ్వకపోయింటే 30 మంది బతికుండేవాళ్ళు, ఐ మీన్ బెటర్ అయ్యి ఉండేవాళ్ళు. ఇక్కడ 16 మందికే బెనిఫిట్ అయింది. ఎందుకు అయిందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసి, నేను అసలు ఎలా ఈ రిజల్ట్ వస్తుంది అనుకోలేదు, ఐఎమ్ సో సాడ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అప్పుడు నేను అడిగి, అసలు మీరు అర్జున కషాయం ఎందుకు చూస్ చేశారు? నేను చూస్ చేయలేదు, నాతో పాటు ఆయుర్వేదిక్ పీపుల్ ఉన్నారు అని చెప్పి. అందరూ మహా దురందరులే, అందరూ ఒకళ్ళు అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాని రీసెర్చ్ హెడ్లు వీళ్ళందరూ కలిసి ఇచ్చిన డ్రగ్. నేను అడిగాను, మీరు ఎందుకు చూస్ చేశారంటే, లేదు అర్జున కషాయం ఈజీ టు మేక్ కదా అన్నారు. ఈజీ టు మేక్ అంటే ఈజీ టు మేక్ అనేది కాదు కదా రేషనల్. అది అక్కడ ఈ ఒకటి చరకుల వారు బ్యూటిఫుల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ముందే. నిదాన స్థానము, ఆయన చికిత్సా స్థానం అని చెప్పి, నిదానం అంటే హౌ డూ యూ ఎస్టాబ్లిష్ ప్యాథోజెన్సిస్, హౌ డూ యూ ట్రీట్ అని 3rd చాప్టర్లో ఆయన క్లియర్గా ఏం చెప్తారు, హార్ట్ డిసీజ్ కుడ్ బి వాత మీడియేటెడ్, వాతజ హృద్రోగ, పిత్తజ హృద్రోగ, కఫజ హృద్రోగ, ద్వంద్వజ హృద్రోగ, సన్నిపాతజ, సహజ, క్రిమిజ అని 7 రకాలుగా క్లాసిఫై చేశారు. అంటే వాత మీడియేటెడ్ హార్ట్ డిసీజ్ ఉంటుంది, పిత్త మీడియేటెడ్ ఉంటుంది, కఫ మీడియేటెడ్ ఉంటుంది, లేకపోతే 2 కలిపి ఉండొచ్చు, వాత పిత్త, పిత్త కఫ, వాత కఫ, ఆర్ 3 కలిపి కూడా ఉండొచ్చు. సో హార్ట్లో ఏ దోషం వల్ల ఏది ఎక్కువ అవడం వల్ల మీకు డిసీజ్ వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి ఫార్ములేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాతం ఎక్కువైతే కషాయం ఇవ్వాలి, అంటే వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఇవ్వాలి. పిత్తం ఎక్కువైతే ఘృతం అంటే ఫ్యాటీ యాసిడ్ ఎక్స్ట్రాక్షన్ ఇవ్వాలి. కఫం ఎక్కువైతే ఆసవమో అరిష్టమో చూస్ చేసుకోవాలి, డిపెండింగ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ కఫ. 3 ఉన్నాయనుకోండి, ఈ మూడింటిని ఆ యొక్క ప్రపోర్షన్స్లో తయారు చేసి ఇవ్వాలి. యూ హ్యావ్ టు పర్సనలైజ్ ది డ్రగ్. అలా కాకుండా అందరికీ అంటే కషాయం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను అడిగాను. మీరు వాళ్ళు తెల్లమొహలు వేయడం వల్ల మీ వల్ల నాశనం అయిపోతుంది ఆయుర్వేదం. నేను మామూలుగా ఊరుకోను, లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాను నేను వాడిని. డెఫినెట్లీ నేను అవుట్ స్టాండింగ్, చిన్నప్పుడు కూడా అవుట్ స్టాండింగ్. అంటే ఏదైనా క్వశ్చన్ అడగానే నన్ను బయటకు పంపించేవాళ్ళు. అలానే అక్కడ కూడా నేను వెళ్ళను కదా, నేను చెప్పాను, బాబు మీరు చేసిన తప్పు, మీ వల్ల ఆయుర్వేదం చచ్చిపోయింది ఇండియాలో.
ఎందుకనంటే మీరు కరెక్ట్ ఎందుకు వాతమా పిత్తమా కఫమా ఎందుకు అది మీరు హూ ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ అ వాత మీడియేటెడ్ హార్ట్ డిసీజ్ అండ్ హెన్స్ యూ చోజ్ అ వాత కషాయం అర్జున కషాయం అని చెప్పి నేను అడగడం. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కాదండి, ఎందుకంటే నా రీసెర్చే దాని మీద చేశాను. లాస్ట్ 35 ఏళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి వాత పిత్త కఫాలని మెజర్ చేసే ఒక మెథడాలజీ కనుక్కొని వాటికి మార్కర్స్ కనుక్కొని 3000 మార్కర్స్, 1-2 కాదు. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ మామూలుగా కాదండి. దాదాపు నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు లెక్కలో చూసుకుంటే దాదాపు 175 కోట్లు ఖర్చు పెట్టాను దీని మీద. లక్కీగా నాకు పేషెంట్స్ అలా వచ్చారు. నేను ఎలీట్ పేషెంట్స్ ట్రీట్ చేయడం రష్యన్ పార్లమెంట్లో చాలామంది, అంటే చెప్పకూడదు పేర్లు కానీ, బట్ ఐ వాజ్ అన్ అడ్వైజర్ ఫర్ ద రష్యన్స్. అక్కడ దాదాపు 9 ఏళ్ళు ఉన్నాను. దాని తర్వాత నేను ఏవైతే యూనివర్సిటీస్లో కెనడాలో నన్ను కీనోట్స్కి పిలిచారో ఆ లెక్చర్స్ అన్నీ వాళ్ళు కంపైల్ చేసి దాని నుంచి ఒక కెనడియన్ హెల్త్ పాలసీ తయారు చేశారు. అంటే ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, ఎందుకంటే వాట్ ఎవర్ ఐ స్పోక్ వాజ్ యూజ్డ్ బై ద కెనడియన్స్ టు ఫ్రేమ్ దేర్ పాలసీస్. ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో అట్లా నేను ఇదంతా చెప్పారు. కాదురా బాబు, ఫస్ట్ వాత పిత్త కఫాలు ఎంత ఉన్నాయి బాడీలో మెజర్ చేయండి. ఏ ఆర్గన్లో ఎంత మాకు తెలియదు అన్న, తెలియకపోతే తెలుసుకోండి. తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఊరికే ఇన్స్టిట్యూట్లో కూర్చుని వేల కోట్లని మనం ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి అంటే తిని పడుకోవడానికి కాదు కదా. నేను బాగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాను. వాళ్ళు అలా కాదు సార్, మరి ఎలా అంటే, అరే బాబు దీనికి ఒక పద్ధతి ఉంది, దాని మీద రీసెర్చ్ చేస్తాం, ఇదిగో మార్కర్స్ ఉన్నాయి, ఈ పద్ధతిలో మనం వాత పిత్త కఫాలను ఐడెంటిఫై చేసి నేను నా పేషెంట్స్ని ఇలానే క్లాసిఫై చేస్తాను. ఏ అవయవంలో అంటే 42 ఆర్గన్స్లో వాత పిత్త కఫాన్ని మనం అనలైజ్ చేసి దాని నుంచి మెటాబలిక్ ఫింగర్ ప్రింట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఏంటి అది? మెటాబలిక్ ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, గ్లూకోజు వాతంలో ఒకలాగా, పిత్తంలో ఒకలాగా, కఫంలో ఒకలాగా ఖర్చు అవుతుంది కదా. అంటే మన మెటాబలిక్ ఫింగర్ ప్రింట్ మన బాడీలో గ్లూకోజ్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఏ రకంగా ఖర్చు అవుతున్నాయి లేదా ఏ రకంగా యూజ్ అవుతున్నాయి అనేది మన వాత పిత్త కఫాలని బట్టి ఆధారం అయి ఉంటుంది. కాబట్టి దానికి మళ్ళీ కొన్ని మెటబాలిక్ మార్కర్స్ ఉన్నాయి. ఆ మార్కర్స్ ద్వారా వీటిని ఐడెంటిఫై చేసి వీటిని అంటే ఈ యొక్క ఇంబ్యాలెన్సెస్ని ఐడెంటిఫై చేసి అప్రోప్రియేట్గా అంటే ఇప్పుడు వాతం ఇందాక చెప్పినట్టు వాతము వలన వాతానికి కషాయం ఇవ్వాలి, పిత్తానికి ఘృతము, కఫానికి ఆసవము అరిష్టం ఇవ్వాలి. కాబట్టి అలా 16 రకాల ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చెప్పారు. అంటే కషాయం ఎప్పుడైతే వాతాన్ని తగ్గించడానికి కషాయం ఇమ్మన్నారు కదా, వాతము వలన హార్ట్ డిసీజ్ వచ్చుంటే అర్జున కషాయం ఇవ్వాలి, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది. అంటే వాళ్ళ కోహట్లో 16 మందికే వాతం వలన వచ్చింది కాబట్టి 16 మంది తగ్గింది, మిగిలిన వాళ్ళకి పెరిగింది. యాక్చువల్లీ అదే కఫతత్వం వలన కనుక హార్ట్ డిసీజ్ వచ్చింది అనుకోండి, కషాయం ఇస్తే అర్జున కషాయం ఇస్తే వీళ్ళకి పెరుగుతుంది రోగం. అందుకనే ప్లెసిబో ఎఫెక్ట్ అంటే తక్కువ ఎఫెక్ట్ వచ్చింది. దీని వలననే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఈరోజు ఆయుర్వేదంలో. అందుకని నేను ఐ లిమెంట్ దట్. అంటే దానికోసం ఏం చేస్తా అంటే ఇలా మనం తిట్టడం వల్ల ఏం రాదు కదా, అందుకని దీనికి ఒక కోర్స్ తయారు చేస్తాం మనం. ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, దాన్ని ప్రిజం కోర్స్ అన్నాం. ఇదంతా కూడా అంటే ఎందుకు ప్రిజం అని అంటే వస్తాను. ఇప్పుడు నేను చేసిన ట్రీట్మెంట్లో హార్ట్ డిసీజ్ కానీ అంటే అందరినీ ఎండ్ స్టేజ్ డిసీజే తీసుకున్నాం. మన పద్ధతిలో ఏం చేస్తాం అంటే ఫస్ట్ బాడీలో ఉన్న వాత పిత్త కఫాలు ఏ ఆర్గన్లో 42 ఆర్గన్స్లో ఏ పాళ్ళల్లో ఉన్నాయి చూసి దానిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాన్ని బట్టి డయట్ చూస్ చేయాలి, దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ చూస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిత్తం ఎక్కువ అయిన వాళ్ళకి భస్త్రిక చేయకూడదు. అంటే ఏం చేస్తుంది ప్రిజం అనేది ఏంటి? ప్రిజం అంటే పాలీసైంటిఫిక్ రిజనరేటివ్, రిజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్, అదొక ఫ్రేమ్వర్క్ అనమాట. దానిలో మనం ఏం చేసామంటే పేషెంట్లో ఫస్ట్ ఏం చేయాలి, వాత పిత్త కఫాలని మనం డిసైడ్ చేయాలి, వాటిని క్వాంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఏ పర్టికులర్ పేషెంట్కి ఏ సప్లిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అర్జున ఉందనుకో, అది కషాయంలో ఇవ్వాలా, ఘృతం ఇవ్వాలా, అర్కం ఇవ్వాలా, క్షారం ఇవ్వాలా, ఆసం ఇవ్వాలా, అరిష్టం ఇవ్వాలా, వటియా గుట్టియా, అంటే ఇవన్నీ కూడా అర్జున ఫార్ములేషన్సే, బట్ they have different action on the body. Action is decided by the VPK fingerprint. దాన్ని మెటబాలిక్ ఫింగర్ ప్రింట్ అంటారు. ఓకే, అంటే ఇది ఓన్లీ హార్ట్ కి సంబంధించింది. హార్ట్ ఒకటే కాదు, ఎగ్జాక్ట్లీ. ప్రిజం అనేది అన్ని మేము ఇప్పుడు దాదాపు అది నేను ఏం చేశానంటే ఆ ప్రిజం అనే దాన్ని ఇవాల్వ్ చేస్తూ ఈ వాత పిత్త కఫాలు ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెరిమెంట్ చేసాం, మార్కర్స్ కనుక్కున్నాం, నిర్ధారించాం. దెన్ ఏం చేసామంటే అసలు ఈ వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక పద్ధతిని కనుక్కున్నాను. ఈ బ్యాలెన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆయుర్వేదం చెప్పింది రీజనరేషన్ జరుగుతుందని చెప్పారు కదా, అది అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి యానిమల్స్లో అంటే జంతు పరిశోధన చేయాలి ఫస్ట్. నేను ఇందాక చెప్పాను కదా, మేము ఏం చేసాం అంటే హార్ట్ అటాక్ క్రియేట్ చేసాం యానిమల్స్లో. క్రియేట్ చేసి
ఒక ఫార్ములేషన్ ఇచ్చాను అనమాట. దానిలో వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక 15 రకాల హెర్బ్స్ని ఓకే. తయారు చేసి ఆ హెర్బ్స్ని తీసుకొని వాటిని ఆ పర్టికులర్ యానిమల్లో వాత పిత్త కఫాన్ని మెజర్ చేసి ఆ పర్టికులర్ ఫార్ములేషన్ క్రియేట్ చేస్తాం. అంటే ఆ ఫార్ములేషన్ని ఆ రకంగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడంతో హార్ట్ రీజనరేట్ అయింది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఓకే. 2009లో ఫస్ట్ టైం వీ డెమాన్స్ట్రేటెడ్. మామూలుగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎందుకు భయపడతారంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎక్కడైతే హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన రక్త నాళాలు అంటే ఆర్టరీస్ పేరుకుపోయి అక్కడ అంటే వాటిలో బ్లాక్ ఫామ్ అయ్యి హార్ట్కి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవడం వలన పర్టికులర్ ఆర్టరీ, మెయిన్ ఆర్టరీస్, రైట్ ఆర్టరీ, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అని చెప్పి రైట్ కోర్నరీ, లెఫ్ట్ మెయిన్ కోర్నరీ అని అంటాం. అది మళ్ళీ బ్రాంచ్ అవుట్ అవుతాయి. లెఫ్ట్ మెయిన్ ఇంటూ ఎల్ఈడి, ఎల్సిఎక్స్ అని చెప్పి దానికి ఒక పర్టికులర్ ఆర్టరీల్ స్ట్రక్చర్ ఉంది. ఆ బ్లాక్ అవడం వలన ఆ పర్టికులర్ ఆర్టరీ ఏ పార్ట్ ఆఫ్ ద మజిల్ని అయితే సప్లై చేస్తుందో బ్లడ్కి ఆ పర్టికులర్ మజిల్ చనిపోతుంది. చనిపోవడం వల్ల అక్కడ మచ్చ ఫామ్ అవుతుంది. మచ్చలో మజిల్ ఉండదు కాబట్టి ఆ పర్టికులర్ మేరకు అంత మేరకు హార్ట్ ఫెయిల్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్కి మెయిన్ కారణం ఏంటంటే ఇస్కెమిక్ కార్డియోమయోపతి అంటాం. ఈ వాల్స్ బ్లాకేజ్ అంటున్నారు. వాల్స్ బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేది. బ్లాక్ అయిన తర్వాత హార్ట్ చనిపోతే ఆ పర్టికులర్ హార్ట్ అంటే మొత్తం కాదు, ఒక చిన్న పార్ట్ మొత్తం చనిపోయిందంటే ఏం చేయలేం. కానీ పార్ట్ ఆఫ్ హార్ట్ చనిపోయినప్పుడు ఆ పర్టికులర్ పర్సంటేజ్లో హార్ట్ ఫెయిల్ అవుతుంది. దానికి మందు లేదు. నేను దానికి మందు తయారు చేశాను. ఓకే. దాంతో ఏమవుతుంది, చనిపోయిన హార్ట్ రీజనరేట్ అవుతుంది. అవునా? చనిపోయిన పార్ట్ ఆఫ్ ద హార్ట్ చనిపోయాక, అదే పార్ట్ ఆఫ్ ద హార్ట్ చనిపోయాక పార్ట్ ఆఫ్ ది హార్ట్ రీజనరేట్ అవుతుంది. అది ఇప్పటివరకు ఎవరు డెమాన్స్ట్రేట్ చేయలేదు ఇప్పటివరకు. మీరు 3000 సర్జరీస్ చేశారు కదా, అందులో హార్ట్ సర్జరీస్ ఎన్ని ఉన్నాయి? 1500 హార్ట్ సర్జరీస్ ఉంటాయి. 1500 హార్ట్ సర్జరీస్ చేశారా? అంటే కండిషన్స్ దీంట్లో కూడా అది అంటే నేను మామూలుగా పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్. అంటే నేను పీడియాట్రిక్ కార్డియా అంటే చిన్న పిల్లల్లో హార్ట్ లో హోల్ ఉంది, లేకపోతే డబుల్ అవుట్లెట్ రైట్ వెంట్రికల్ డిఓఆర్వి అంటాము, లేకపోతే ఎల్ఓఆర్వి అంటాము, లేకపోతే విఎస్డి వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, లేదా సింగిల్ వెంట్రికల్. అప్పుడప్పుడు మనకి 4 చేంబర్స్ ఉంటాయి హార్ట్లో, 2 వెంట్రికల్స్, 2 ఆరికల్స్, ఏట్రియా. అప్పుడప్పుడు 2 లేకుండా ఒకటే ఉంటుంది సింగిల్ వెంట్రికల్. అంటే రైట్లో చెడు రక్తం వస్తుంది, లెఫ్ట్లోకి మంచి రక్తం వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి మంచి రక్తం వచ్చి అది పంప్ అయిన తర్వాత ఏయోటాలోకి మంచి రక్తం వెళ్తుంది. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. ఎప్పుడైతే దాని మధ్యలో సెప్టమ్ అంటే ఒక గాడ్ ఉంటుంది, ఆ గాడ్ లేదో చెడు రక్తం మంచి రక్తం 2 కలిసిపోయి మన బాడీలో అంత చెడు అంటే మిక్స్డ్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. దాంతో సింగిల్ వెంట్రికల్ అంటే అసలు బతకలేరు వాళ్ళు. చాలా వాళ్ళకి వెంటనే బీటీ షంట్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ సర్జరీస్ అనమాట. నేను కంజనైటల్ హార్ట్ అండ్ అడల్ట్ కూడా చేశాను అదేది, బట్ కంజనైటల్ నాకు చాలా ఇష్టం, దానిలో చాలా సర్జరీస్ చేశాను. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు అదే నా ట్రీట్మెంట్. ఇప్పుడు ఏం చేశానంటే అది చేస్తూ ఈ రీసెర్చ్ ప్రామినెన్స్ రావడంతో ఈ రీసెర్చ్లో నేను చూపిస్తున్నాను హార్ట్ని రీజనరేట్ చేసాం. ఇప్పటివరకు ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే బ్రెయిన్ రీజనరేట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నేను చేశాను బ్రెయిన్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ బ్రెయిన్ రీజనరేషన్. అలానే కిడ్నీ, లివర్, ప్యాంక్రియస్, నో వన్ డెడ్ ఇన్ ద వరల్డ్. సో నా ఈ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అంటే ట్రాన్స్లేషనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ వల్ల రీజనరేటివ్ మెడిసిన్ ఉత్పాదమైంది. దాని నుంచి నేనేం చేశానంటే ఇందాక చెప్పినట్టు ఒక మెడిసిన్ మీరు టెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో గివ్ దట్ టు ఎండ్ స్టేజ్ పేషెంట్స్ ఓన్లీ. అలా నేను ఎండ్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్, ఎండ్ స్టేజ్ కిడ్నీ పేషెంట్స్, లివర్ ఫెయిల్ పేషెంట్స్, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వీళ్ళని ట్రీట్ చేస్తూ వచ్చాను. దాదాపు 28,000 మంది పేషెంట్స్లో ఎండ్ స్టేజ్ క్యాన్సర్స్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, స్టెరాయిడ్ అంటే ఆస్మా అన్నీ ట్రై చేస్తాం, ఏది పని చేయట్లేదు అన్న పేషెంట్స్, లేకపోతే ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు. అంటే లంగ్స్కి అగేన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అనమాట, ఆటో ఇమ్యూన్ డిసీజ్. వాటిని చాలామంది అంటే 28,000 మందిలో దాదాపు 63,000 మంది 63% మంది అన్ని మందులు బంద్ చేశారు. వాళ్ళకి 6 నుంచి 9 నెలల టైం ఉన్న వాళ్ళని దాదాపు more than 5 to 10 years క్యాన్సర్స్ కూడా కాదు అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కూడా ట్రీట్ చేశారా? నేను అదే ట్రీట్ చేశాను. నా దగ్గరికి మీరు అన్ని స్టేజెస్ అయిపోతేనే రండి, ఎందుకంటే అది అంటే అదొకటే అలౌడ్ కదా క్లినికల్ ట్రయల్లో. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఇట్లా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ డాక్టర్ పాలి అని ఒకటి తయారు చేస్తాం మన డివైస్. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా వాత పిత్త కఫాల యొక్క
ఫింగర్ ప్రింట్ అంటే మెటబాలిక్ ఫింగర్ ప్రింట్ తెలుసుకుని దానిని బట్టి రైట్ ఫుడ్, రైట్ ఎక్సర్సైజ్, రైట్ ఫార్ములేషన్, రైట్ సప్లిమెంట్, రైట్ ఎక్సర్సైజ్, రైట్ యోగాసన, రైట్ ప్రాణాయామ, ఇదంతా ఇచ్చే ఒక మషిన్ తయారు చేసాం, డాక్టర్ పాలి. ఓకే, ఏంటి అది తెలుసుకోవచ్చు ఇట్లా అది జస్ట్ ఇలా ఒక మన పల్స్ ఆక్సిమీటర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. దానిలో ఒక 12-minute ఫింగర్ ఇన్సర్ట్ చేసి పెట్టాలి. అది మీ 12-minute డేటా తీసుకుని దాని నుంచి నేను ఒక ఆల్గోరిథం రాశాను. ఇప్పుడు కదా 2017లోనే రాశాను. రాసి ఆ ఆల్గోరిథం ప్రకారంగా బాడీలో ఉన్న ఈ VPK42 దాన్ని ఏంటంటే వాతపిత్త కఫాలు అని అనకుండా వేరియబిలిటీ, ప్రాసెసింగ్ అండ్ కైనెటిక్స్ ఇన్ 42 organs అది మెజర్ ఇచ్చి ఆల్ ద 3000 మార్కర్స్ ద్వారా ఏ ఆర్గన్ స్టేట్ ఎలా ఉంది, ఫిజియలాజికల్ స్టేట్, ఇప్పుడు కరెంట్లీ ఏం చేస్తుంది, లోపల ఏం జరుగుతుంది. ఇప్పుడు జీన్స్ వల్ల జరగచ్చు, జరగకపోవచ్చు అని ఇందాక అన్నాను కదా, కానీ ఖచ్చితంగా బాడీ లోపల, సెల్ లోపల ఏం జరుగుతుందో చెప్పే మషిన్ అనమాట ఇది. ఓకే, మీరు అంటే మీకు అంటే 4 అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి క్లినిక్స్. ఇప్పుడు మీరు చేసిన సర్జరీలు ఆ కంట్రీస్ లోనా లేకపోతే ఇండియాలో? ఇండియా, అమెరికా, కెనడా, నేను చాలా చోట్ల పనిచేస్తాను కదా, రష్యా, దెన్ యూకేలో కొన్ని ఫెలోషిప్ అంటే విజిటింగ్ ఫెలోగా చేశాను, కెనడాలో చేశాను, అలానే ఇక్కడ ఇండియాలో నారాయణ హృదయాలలో సర్జరీస్ చేశాను. ఓకే, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది డాక్టర్ పోలికి? డాక్టర్ పోలి చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఇందాక ఎందుకు డెడ్ అన్నానంటే వాతపిత్త కఫాలు నిర్ధారించకుండా మీరు ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఇప్పుడు అన్ని ట్రై చేస్తున్నాం మనం, 16 ఉన్నాయి ఫార్ములేషన్స్. అర్జున ఘృతం ఇవ్వాలా, ఆసం ఇవ్వాలా, అరిష్టం ఇవ్వాలా, ఇది తెలియదు, అన్ని ఇచ్చి ట్రై చేస్తున్నారు. అలా కాదు, దట్ ఇస్ నాట్ ఆయుర్వేద. ఆయుర్వేద అంటే హర్బల్ మెడిసిన్ కాదు, వాతపిత్త కఫాలను బ్యాలెన్స్ చేసే మెడిసిన్. దీనివల్ల ఏమవుతుంది, చాలా మంది ఉన్నారు అగేన్స్ట్ ఆయుర్వేదం అయిపోతుంది. మెడిసిన్ విషయంలో ఇలాంటి రీసెర్చ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి మీరు రీసెర్చ్ చేసి డాక్టర్ పాలి కనిపెట్టి దాని నుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళ మెడిసిన్కి వచ్చేసరికి దానిపైన కూడా మెడిసినే ఇస్తుంది, దానిపైన మనకు ఒక ఫార్ములేషన్ యూనిట్ ఉంది, మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మెడిసిన్స్. వాళ్ళకి ప్రతి పేషెంట్కి ప్రాపర్గా అండ్ ప్రతి ఫార్ములేషన్లో హెవీ మెటల్స్ లేకుండా, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ లేకుండా, బ్యాక్టీరియా లేకుండా, ఈ అంటే ఏ పర్సన్కి ఏ ఫార్ములేషన్ ఇవ్వాలనే ఒక పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట కంప్లీట్లీ. అంటే ఇప్పుడు వేరే మెడిసిన్స్ తీసుకోండి, అక్కడ ఎంతో కొంత డ్రగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ అంటే డ్రగ్ కూడా యాక్చువల్లీ ఒక హెర్బ్లో అంటే మామూలుగా ఒక డ్రగ్ రీసెర్చ్లో ఇందాక మీరు డ్రగ్స్ అన్నారు కదా, వెరీ గుడ్ క్వశ్చన్. ఒక హెర్బ్లో దాదాపు 150 నుంచి 200 డ్రగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ హెర్బల్ అంతే కదా. ఇప్పుడు విన్క్రిస్టిన్ అంటే కీమోథెరపీలో ఇస్తాం, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ ఎక్కడి నుంచి వచ్చాయి, వింకా రోజియా అని హెర్బ్ నుంచి వచ్చాయి. అలానే రిజర్పిన్ అనేది, సర్పగంధి అని మన సంస్కృతంలో అంటాం, అదొక హర్బ్ అనమాట. రాబ్వోల్ఫియా సర్పెంటీనా అని నుంచి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ అక్కడి నుంచి వచ్చాయి. ఎందుకు అనంటే హర్బ్స్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. మామూలుగా తినే ఆహారంలో ఏముంటుంది, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, మినరల్స్ ఉంటాయి కదా, వాటితో పాటు మెడిసినల్ హెర్బ్స్లో కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటి వలన మన బాడీలో ఒక థెరపెటిక్ ఎఫెక్ట్ వస్తుంది. సో దాన్ని ఎన్రిచ్ చేసి డ్రగ్స్ కింద తయారు చేశారు. దాని తర్వాత సింథటిక్ యానలాగ్స్ వచ్చినాయి. ఇంకా దానిలో చాలా రీసెర్చ్, ఇప్పుడైతే ఏఐ వలన ఇంకా ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది రీసెర్చ్ చాలా బాగా. అయితే మన ఈ హెర్బ్స్లో ఏంటంటే మనకి ఆల్రెడీ నేచరే ప్రొడ్యూస్ చేస్తుంది కొన్ని మెడిసిన్స్. అయితే ఒక్కొక్క హర్బ్లో మీకు అప్రాక్సిమేట్లీ దాదాపు 150 నుంచి 200 మెడిసిన్స్, డ్రగ్స్ ఉంటాయి. జీనోబయోటిక్స్ అంటాం మోడర్న్ లాంగ్వేజ్లో. ఈ జీనోబయోటిక్స్ అంటే మనకి న్యాచురల్గా ఏదైతే ఇప్పుడు మినరల్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో ఆ మినరల్స్ వెళ్ళిపోతాయి. మ్యాంగనీస్, స్ట్రాంగ్, ఇట్లా కొన్ని మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ జీనోబయోటిక్స్ అనేవి ఏంటి, లేకపోతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఫస్ట్ లివర్లోకి వెళ్తాయి. లివర్ వాటిని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి ఎంత మనకి కావాలి అనే దాన్ని ఆ యొక్క ప్రపోర్షన్ని డిసైడ్ చేసి మన బ్లడ్లో పంపిస్తుంది మళ్ళీ. సో ఫస్ట్ లివర్లో ఇవన్నీ యాక్టివేట్ అవ్వడమో, డిటాక్సిఫై అవ్వడమో జరుగుతుంది అక్కడ కాంజుగేషన్ రియాక్షన్స్ అన్న ద్వారా. సో
అంటే దాని అర్థం ఏంటి, ఈ డ్రగ్స్ 150 డ్రగ్స్ మనం ఇస్తున్నట్టు లెక్క. హర్బ్ ఇచ్చినంత మాత్రాన డ్రగ్ లేదని అనుకోవద్దు, ఓకే అది కూడా యాక్టివ్ ఇంగ్రీడియంటే. ఓకే మీరు అంటే చాలా ఆర్గాన్స్ రీజనరేట్ చేశారు, #1 డాక్టర్ ఇన్ ద వరల్డ్ కదా. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎవరైతే లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీద ఉన్నారు, అండ్ హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చి సర్జరీస్కి దగ్గరలో ఉన్నారు, వాళ్ళందరూ మీ దగ్గరకు ఆ కండిషన్లో ఉన్న పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే ఈ డాక్టర్ పాలీ త్రూ మీరు వాళ్ళని డయాగ్నోస్ చేసి వాళ్ళని కంప్లీట్గా క్యూర్ ఏమైనా చేయగలరా? అంటే క్యూర్ అనే వర్డ్ చాలా రెస్పాన్సిబుల్గా వాడాలి మనం, అందుకని మేనేజ్మెంట్ అంటాం. మామూలుగా ఇప్పుడు మనం తీసుకునే పేషెంట్స్ కూడా అందరూ ఎండ్ స్టేజ్ పేషెంట్సే. వీ కెనాట్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ అందరు. ఇప్పుడు ఒక డ్రగ్ ఇవ్వాలనుకోండి, ఆ డ్రగ్ ప్రాపర్గా సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలి. అంటే యానిమల్స్లో టెస్ట్ చేసి దానివల్ల టాక్సిసిటీ లేదని, బెనిఫిట్ ఉందని ప్రూవ్ చేసిన తర్వాత హ్యూమన్స్లో ఇవ్వాలి. సో హ్యూమన్స్లో ఎక్కడ ఇస్తాం మనం? ఫస్ట్ హ్యూమన్ వాలంటీర్స్లో ఇస్తాం. phase 2లోనే డిసీజ్ ఆ పర్టికులర్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా, బాబు లేదు నేను క్లాస్ 4లోనే అంటే స్టేజ్ 4లోనే ఇస్తాను డ్రగ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక అబ్జర్వేషన్ స్టడీస్ ఉంటాయి, ప్రాస్పెక్టివ్ స్టడీ అని. 15 ఏళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. అంటే అంత లైఫ్ టైం పడుతుంది, ఒక 20 years పడుతుంది ఒక డ్రగ్ రావాలంటే. సో నేనైతే ఇప్పుడు ఓన్లీ ఎండ్ స్టేజ్ పేషెంట్స్కే ఇస్తాను ట్రీట్మెంట్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ అందరికీ ఇవ్వకూడదు, రాంగ్. ఎందుకంటే ఒక సైంటిఫికలీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఉన్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాదాపు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దగ్గర గత 70 సంవత్సరాల నుంచి దాదాపు 18 కోట్ల మందికి హార్ట్ సర్జరీ చేశారు. 18 కోట్ల మందిలో బైపాస్ సర్జరీ చేశారు. దాదాపు 42 కోట్ల బైపాస్లు పెట్టారు. అంటే బైపాస్ అంటే ఒక చిన్న గ్రాఫ్ట్ ఇక్కడ నుంచి ఆర్టరీ కానీ వెయిన్ కానీ తీసుకొని ఆ బ్లాక్ని బైపాస్ చేశారు. చేసి వాళ్ళలో ఏం చూపించారు, దాదాపు 93% 5 year సర్వైవల్ ఉంది. 93%కి 5 year సర్వైవల్ ఉంది. దాని తర్వాత ఒక 79% పీపుల్కి 10 year సర్వైవల్ చూపించారు. ఓకే, దాని తర్వాత ఇంకా అంటే వచ్చేదే ఇది 45-50 కొంత. ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో కూడా వస్తుంది, అది వేరే విషయం, అది కాదు టాపిక్. అంటే ఇంత డేటా ఉన్న తర్వాత నా మెడిసిన్, ఒక కొత్త మెడిసిన్ చేసి మీరు అవన్నీ మానేసేయండి, సర్జరీ అవసరం లేదు, నేను మీ మెడిసిన్ ఇస్తాను, ఆ బ్లాక్ క్యూర్ అవుతుంది అని చెప్పాలి అని ఎవరన్నా అనుకుంటే, లేకపోతే నేను అనుకున్నా కూడా అమెరికా కదా సైంటిఫిక్ కమ్యూనిటీ అలౌ చేయదు ఫస్ట్. ఎందుకు అని అంటే అసలు ఫస్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా డేటా. అంటే 70 ఏళ్లలో దాదాపు 18 కోట్ల మందిలో 42 కోట్ల గ్రాఫ్ట్స్ పెట్టారు. సో మన ఏదైనా డ్రగ్ ఇస్తే మనం ఎలా చూపించాలి? ఓకే, నువ్వు కంపారబుల్ డేటా ఉండాలంట. డేటా కంపారబుల్ ఉండాలి అంటే ఏంటంటే 70 ఏళ్ళలో ఎంతమందిని ట్రీట్ చేశారు కాబట్టి మనం 1 yearలో దాదాపు 170,000 మంది పేషెంట్స్ని రిక్రూట్ చేసి వాళ్ళలో కనుక 99% సర్వైవల్ చూపించగలిగితే అప్పుడు దాన్ని డ్రగ్ కింద అప్రూవ్ చేస్తారు. ఓకే, సో ఈ స్టడీ లేకుండా నాది బెటర్ అని అనడానికి లేదు. ఇప్పుడు మీద అయిపోయింది కదా అది కాదు, నా రీసెర్చ్ ఎక్కడ ఓన్లీ 4th స్టేజ్లోనే అయింది. ఓకే, అందుకని నేను క్లాస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు కూడా నేను డిసీజ్ని టచ్ చేయను. ఎవరికైతే ఇంకా వేరే దారి లేదంటే రండి అంటున్నాను. ఎండ్ స్టేజ్ పేషెంట్స్ నేను చూసేది. మీరు రీసెర్చ్ చేసింది ఫస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అందరినీ అదేగా చేయాలి, ఆ స్టేజ్ లోనే చేసాం. అలా ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ చేసినా కూడా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, లేకపోతే యూరియా లెవెల్స్ పెరిగిపోతున్నాయి అని అన్నప్పుడే నేను తీసుకుంటాను. లేదా లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ 2015లో అమ్మాయి 23 year old సడన్గా గీజర్లోంచి కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా షీ వాజ్ డిక్లేర్డ్ లిటరలీ బ్రెయిన్ డెడ్ అండ్ వెజిటబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఇంకా అలానే ఉండిపోతుంది లైఫ్లో అన్నారు. లక్కీగా ఫర్ మీ ఆల్సో లక్కీ అండ్ షీ వాజ్ ఆల్సో లక్కీ. వాళ్ళు Day 2 నాకు చెప్పారు. నేనన్నా అలా కదా, నేను వస్తాను, అప్పటికే నేను ఆల్రెడీ బెంగళూరు ట్రిప్ అయిపోయింది, ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను మళ్ళీ బెంగళూరు రావాలంటే ఫస్ట్ ఆ పేషెంట్కి నా ట్రీట్మెంట్ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మోడర్న్ డాక్టర్స్ అంతే, అంటే వాళ్ళ కన్సీల్ ఏమి ఉంటుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తే తప్ప నేను చేయలేను, ఇది కూడా చేయకూడదు కూడా. సో వాళ్ళ పర్మిషన్ తీసుకుని Day 5th నాడు నేను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూన్ చేశాను. ఎందుకంటే ఇంజురీ అంటే కిడ్నీ ఫెయిల్ కానీ బ్రెయిన్ డెడ్ కానీ అయినా విదిన్ 1 weekలో నేను కనుక ట్రీట్ చేస్తే ఐ కెన్ రెస్టోర్ ద బ్రెయిన్. దట్ ఈస్ ద రీసెర్చ్ దట్ ఐ హావ్ డన్. సో ఇందులో ఎలాగో ఇంకా వేరే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు అలౌ చేశారు. చేసిన తర్వాత నేను ఒక మెథడాలజీ చెప్పాను, నెక్స్ట్ 18 monthsలో ఈ 18 months వరకు మెడిసిన్ వాడాలి, ఈ డయట్ ఉంటుంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ అడిగారు, సార్ ఇప్పుడు నేను చేస్తాను కరెక్ట్గా మీరు చెప్పింది యాజ్ ఈజ్గా చేస్తాను, అప్పుడు ఏమవుతుందని.
మీ బుర్ర పెట్టకుండా నేను ఏది చెప్తే ఎగ్జాక్ట్గా అది చేస్తే కనుక డే 8th షీ విల్ ఓపెన్ హర్ ఐస్. 6 months తర్వాత బ్రెయిన్ రీజనరేట్ అవుతుంది. బ్రెయిన్ రీజనరేట్ అవ్వడానికి టైం పడుతుంది, 6 to 7 months పడుతుంది. 18th month 7th month నుంచి 18th month లోపల షీ విల్ రీగెయిన్ మోస్ట్ ఆఫ్ ద ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ ద మెమరీ. ఎందుకంటే కొత్త బ్రెయిన్ కదా, అక్కడ మెమరీ సెల్స్ ఉండవు. లిటరల్లీ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆన్ ద డే షీ ఓపెన్, కోమా నుంచి బయటకు వచ్చింది అమ్మాయి. మెల్లగా బ్రెయిన్ రీజనరేట్ అవుతుంది, బట్ షీ వాజ్ యాక్టింగ్ లైక్ ఎ కిడ్ అనమాట, చిన్నపిల్లలాగా. ఎందుకంటే షీ డజంట్ హావ్ ఎనీ మెమరీ. 6 months ఇలానే ఉంటుంది సార్, ఇప్పుడు అప్పుడే బాగుండేదేమో అని అంటే అలా కాదురా బాబు, వెయిట్ చేయండి. మన దగ్గర రైనెన్సెఫలన్ అని లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మన అన్ని మెమరీస్ ఉంటాయి. లక్కీగా ఆ అమ్మాయికి అదొకటే డిస్టర్బ్ కాలేదు. బ్రెయిన్ కార్టెక్స్ కార్టెక్స్ కొంత మిగిలిన, సబ్ కార్టెక్స్ మొత్తం చచ్చిపోయింది. అదంతా పోయినా ఇది ఓపెన్, ఈ లింబిక్ సిస్టమ్ అనేది అంటే రైనెన్సెఫలన్ అనేది ఇంటాక్ట్ ఉంది. కాబట్టి బ్రెయిన్ సెల్స్ కొత్తవి డెవలప్ అయినప్పుడు మెల్లగా ఇలా అసోసియేటెడ్ న్యూరాన్స్ అక్కడ డెవలప్ అయ్యి ఇక్కడి నుంచి మీరు రిట్రీవ్ చేసుకుంటే మెమరీ అని చెప్పి ఇలా అవ్వచ్చేమో అని అన్నాను. ఎగ్జాక్ట్గా అది జరిగింది ఆ పాపలో. ఆఫ్టర్ 18 months ఈ రీగెయిన్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ మెమరీ అనమాట. సో అలా చాలా మందిని పేషెంట్స్, అంటే ఎండ్ స్టేజ్ పేషెంట్స్ నేను చూసేది అలానే అందరూ. అంటే ఓల్డ్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా మా ఏజ్ అదే కదా నా మెయిన్ కంటింజెన్సీ అది. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్లో అక్రిడిటేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ నేను ఏం చెప్పానంటే, బాబు మీరు యూరోప్లో, యూకేలో కానీ యూరోప్లో కానీ ఓల్డ్ ఏజ్ ఎక్కువ, ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, జీరియాట్రిక్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేశాను, జీరియాట్రిక్ పాపులేషన్ దాదాపు 100 billion pounds ఖర్చు పెడుతుంది NHS అంటే యూకేలో. నిన్న యూకేలో 6 times ఇదే చెప్పాను. ఇప్పుడు పైలట్కి ఒప్పుకున్నారు అండ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ హై లెవెల్. వాళ్ళు ఏమన్నా, నేను అన్నాను మీ 100 billion poundsలో జస్ట్ 5 billion pounds స్పెండ్ చేస్తే ఇదంతా మీకు ట్రాన్స్లేట్ చేయగలను. ఇది చేస్తే కనుక మీరు 90 billion pounds ఇయర్ ఆన్ ఇయర్ యూ కెన్ సేవ్. అది సేవ్ చేయడమే కాకుండా జీరియాట్రిక్ పాపులేషన్ విల్ హ్యావ్ ఎక్సెప్షన్, అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏంటి, లాంజివిటీ అంటే లైఫ్ లాంజివిటీ పెరిగింది కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. 70 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాల తర్వాత అస్సలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. వాళ్ళు మందులు వేసుకుంటున్నారు కానీ ఏం బెనిఫిట్ ఉండట్లేదు. అలాంటి పేషెంట్స్లో నేను చాలా మందిలో ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూపిస్తాను. నేను మామూలుగా అంటే చాలా మందికి ఇది చెప్తాను, మీరు నా మందు వేసుకోండి 2 ఏళ్ళు మీరు ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారా అని అంటూ ఉంటాను అనమాట. అండ్ దట్స్ వాట్ ఐ బీన్ ఏబుల్ టు అచీవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. సో అలా యూకే కానీ యూరోపియన్ పార్లమెంట్ కానీ వాళ్ళకి 470 billion euro స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. నిన్న 470లో 420 మీకు 420 సేవ్ అవుతుంది. 50 billion మీ ప్రాబ్లమే సాల్వ్ చేస్తానని, అంటే సైంటిఫిక్గా ఊరికే ఏదో ప్రగల్భాలు కాకుండా సైంటిఫికలీ ఐ ప్రెజెంటెడ్. సో దాట్ రియలీ గేవ్ మీ ఎంట్రీ దేర్ టు. అలానే యూఎస్లో కూడా చెప్పాను. ఇప్పుడు అది మన ప్లాన్ అనమాట, యూఎస్కి ఎక్స్పాండ్ చేయాలి. యాక్చువల్లీ 2017లోనే నేను ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాను. అది చేసిన తర్వాత అక్కడ కెనడియన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో నేను డెమాన్స్ట్రేట్ చేసిన, చాలా బాగా సక్సెస్ అయింది. వెంచర్ క్యాపిటలిస్టులు వస్తుంటే ఆ టైంలో నేను లేదు, అక్కడ డబ్బులు తీసుకుంటే ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, నేను వాళ్ళు అలౌ చేయరు ఇంకా ఎటు రావడానికి. అందుకే నేను అక్కడ డబ్బులు తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఐ వాంటెడ్ టు బిల్డ్ హియర్. ఎందుకంటే అప్పుడు ఎందుకంటే ఇది మన ఇండిజినస్ థాట్, ఇండిజినస్ టెక్నాలజీస్ని డెవలప్ చేసిన సైన్స్ కాబట్టి ఇండియాలో గ్రో చేసి ఇండియా నుంచి బయటికి వెళ్ళాలని మన ఐడియా. ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఎన్నో టెస్టులు చేస్తారు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు అలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోయి ఈ డాక్టర్ పాలీ వచ్చి దీంట్లో టెస్ట్ చేయించుకొని మొత్తం రికవర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోవాలని కాదు, మన ఐడియా ఏంటంటే రీప్లేసింగ్ కదా. ఎగ్జాక్ట్లీ మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏవైతే రియేజెంట్స్ యూస్ చేస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద రియేజెంట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావు. ఇన్స్టెడ్ నేను చాలామంది డయాగ్నోస్టిక్ ల్యాబ్స్తో మాట్లాడే వాళ్ళు దే లైక్ ద ఐడియా. నేనేమన్నాను, మీరు ఆ రియేజెంట్ని యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది మనం బయట దేశాల నుంచి తెప్పించుకున్నాం రియేజెంట్స్, చాలా కాస్ట్లీ కూడా. దానివల్ల మన టెస్ట్లు కాస్ట్లీ అయిపోతుంది. దానివల్ల నా ప్రోగ్రామ్ పెడతాను మీ దగ్గర, దాట్ విల్ యూ రన్ యువర్ బిజినెస్ అంటే యూ రన్ యువర్ సెంటర్స్. ఎందుకంటే అవి కూడా కావాలి. ఎన్ని డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అని మనం పెడతాం, ఇంపాసిబుల్గా. ఉన్నదాన్ని బెటర్ టెక్నాలజీతో రీప్లేస్ చేద్దామని మన ఐడియా. సో దాంతో ఏమవుతుంది, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్
ఈ ఈ ల్యాబ్ కాస్ట్లీ ఇన్కర్, ఐ మీన్ రియేజెంట్ కాస్ట్లీ ఇన్కర్ కారు. ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దెమ్ అండ్ దే కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఇది డాక్టర్ పాలీ అనేది అంటే మీ ఐడియా కాబట్టి కేవలం మీ దగ్గరే ఉందా, ఇంకా మీరు వేరే వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ వీ program హావ్ స్టార్టెడ్ సెల్లింగ్ ఇట్. ఓకే. అంటే అఫ్ కోర్స్ బ్యాంక్ నుంచి లోన్, ఇన్వెస్టర్స్ మనీ తెచ్చుకొని మనం వీ హ్యావ్ ఒక 3000 డివైసెస్ని మనం ప్రింట్ చేసాం. ప్రింట్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసాము. 500 వి ఆల్రెడీ సోల్డ్. ఇప్పుడు అమెరికాలో కిక్ స్టార్టర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఓకే. సో అది కనుక సక్సెస్ అయితే కనుక ఫస్ట్ ప్రోడక్ట్ పాసిబుల్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళడం. మామూలుగా అమెరికా నుంచి ఇండియాకి వస్తాయి కదా. ఓకే. కిక్ స్టార్టర్ క్యాంపెయిన్ చేద్దాం. ఒక విధంగా అంటే డాక్టర్కి ఇవ్వాల్సిన అంటే డాక్టర్కు ఏదైతే నాలెడ్జ్ అవసరమో మీరంతా కూడా ఇప్పుడు అంటే మీన్స్ మాకు కూడా మెడికల్ నాలెడ్జ్ ఉండదు, బట్ Exactly. మీరు ఇప్పుడు పిత్తం, వాతం, కఫం గురించి Exactly. చెప్పారు కదా, అదంతా మాకు అర్థమైపోయింది. సో Correct. మీన్స్ మొత్తం ఆ నాలెడ్జ్ మాకు ఇచ్చారు. సో ఇట్ మీన్స్ అంటే ఈ డాక్టర్ పాలీ త్రూ మనము అంటే డిసీజెస్, డిసార్డర్స్ అన్నీ ఐడెంటిఫై చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. అదేంటంటే ఒక ఆర్గన్స్, దాని ఫిజియలాజికల్ స్టేట్ అంటాను దాన్ని. అంటే దాని ద్వారా ఏం తెలుసుకోవచ్చు, మీ బాడీలో ఏమేమి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, దాని ఆ మార్కర్స్ ఏ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, దాన్ని బట్టి ఒక రీజనరేటివ్ రెడీనెస్ ఇండెక్స్ అని ఒక మెజర్ ఇస్తాను అనమాట. అదొక మన బ్లడ్ గ్లూకోజ్ లాగా అదొక పారామీటర్. ప్రతి ఆర్గన్ రీజనరేటివ్ రెడీనెస్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ద్వారా ఏం తినాలి, ఏం తినద్దు అనేది డివైసే చెప్తుంది. ఆల్మోస్ట్ నేను ఇందాక ఇప్పుడు ఏదైతే ఇది ఒక 35 సంవత్సరాలకి జరిగిన రీసెర్చ్, దాదాపు 150 మ్యానియర్స్, అంటే నాతో పాటు ఇంకా చాలామంది సైంటిస్టులు పనిచేస్తారు. అదంతా నాలెడ్జ్ ఏదైతే జనరేట్ చేశానో దాన్ని నేను పైథాన్ నేర్చుకుని, డేటా సైన్స్ నేర్చుకుని ఒక 34 ఆల్గోరిథమ్స్ రాశాను, మషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్. ఇప్పుడు కాదు, ఆల్రెడీ 2017లో. అప్పటికి చాట్ జీపీటీనే లేదు. అప్పుడు రాసినప్పుడు అసలు బిలీవ్ చేయలేదు పీపుల్. ఇజ్ ఇట్ పాసిబుల్ అని అన్నారు. అరే బాబు, దిస్ ఇస్ ఎ ప్యాటర్న్ రికగ్నిషన్, దట్స్ వాట్ ఐ డిడ్ అని చెప్పాను. సో అంటే ఏదైతే నేను నాలెడ్జ్ ఒకటి చదివాను, కొంత గెయిన్ చేశాను, కొంత రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నా, అదంతా ఇందులో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంది. సో ఇది ఉంటే ఒక డాక్టర్ మీతో ఉన్నట్టు, నాలాంటి డాక్టర్. ఓకే. అప్పుడు ఏంటంటే ఇట్ విల్ గివ్ ఇంటెలిజెంట్ రికమెండేషన్స్. రీజనబుల్ ఉంటుందండి ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఈ డాక్టర్ పాలీ ఉండాల్సిన అవసరం ఉందండి? అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో వీడియోస్, మీరు ఇది తినండి మీ షుగర్ ఇంత తగ్గుతుంది ఏవేవో చెప్తున్నారు కదా. అవి చెప్పుకుని చాలామంది రోగాలు తెచ్చుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే ఏం తినాలి అనేది మీ యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఆ టైంలో, వాతం, ఆ టైంలో ఎందుకంటే కంటిన్యూస్గా వేరీ అవుతూ ఉంటుంది. Yeah, ఇంకోటి ఏంటంటే మనకి మామూలుగా ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు, పురాతన కాలంలో ఒక 25 మందికి 125 మందికి వాతం ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి పిత్తం ఎక్కువ ఉంటుంది, కఫం ఎక్కువ ఉంటుంది. అలా లేదు ఈ రోజులలో. అంటే ఇంకోటి సన్నిపాతజ, అంటే 3 దోషాలు కలిపి ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు అప్పట్లో, 3%. ఇప్పుడు 70% మంది వాళ్ళే. అంటే ఇంటర్మిక్సింగ్ అయింది. అప్పట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశంలో వాళ్ళ ఫోర్ట్స్లో ఉండేవాళ్ళు. ఫోర్ట్స్లో, అగ్రహారాల్లో, వైశ్య కమ్యూనిటీస్ అందరూ ఒక్కొక్కళ్ళు డివైడ్ అయిపోయింది సొసైటీస్. ఎక్కువ కలిసేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కలవడంతో వాతపిత్త కఫాలు కూడా ఒక పర్సన్లో 3 దోషాలు అగ్రవేట్ అయి ఉన్నాయి. ఒకటి ఒక్కొక్క ఆర్గన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని దాన్ని స్పెసిఫిక్గా ఆ యొక్క అవయవాల్లో వాతపిత్త కఫాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా నేను మామూలుగా ఏం చెప్తాను, మంచినీళ్ళు కూడా కరెక్ట్గా తాగలేరు. ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ తాగాల, నార్మల్ తాగాల, మినరల్ వాటర్ తాగాల. ఆల్కలైన్ అంటే మీకు పిత్తం ఎక్కువ ఉంటే ఆల్కలైన్ కరెక్ట్, కానీ పిత్తం ఉందా లేదా తెలియాలిగా. అలా సో అంటే దానివల్ల లాభం ఉండదని కొంతమంది అంటుంటారు, అది తర్వాత వాదన. బట్ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను రా ఫుడ్ తీసుకున్నాను అయినా కూడా నా వెయిట్ పెరిగింది అంటారు. ఎందుకంటే రా ఫుడ్ వల్ల ఆయుర్వేదంలో ఏం చెప్తుంది, వాతం పెరుగుతుంది. వాతం పెరిగిన వాళ్ళు వాతం తగ్గించే విధంగా ఫుడ్ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ వాతం ఉంటే మళ్ళీ వాతం పెరిగే తీసుకుంటే ఇబ్బంది కదా. అలానే మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్తో ఏమవుతుంది, మీకు పిత్తం పెరుగుతుంది. ఆల్రెడీ పిత్తం పెరుగుంటే మిల్లెట్స్ కాంట్రా ఇండికేటెడ్. కఫం ఎక్కువ ఉంటే మిల్లెట్స్ తీసుకుంటే మంచి అవుతుంది. అట్లా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, దాని న్యూట్రియంట్స్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి, ఇదంతా ఈ డాక్టర్ పాలీ చెప్తున్నాను. సో ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ సార్, మన ఇండియాలో కూడా అంటే డిఫరెంట్ డిసీజెస్ కానీ డిసార్డర్స్ కానీ చాలా చాలా పెరిగిపోయాయి. సో ఎంతోమంది ఐ డ్రీమ్ వ్యూవర్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. సో మీరు డాక్టర్ పాలీ గురించి మాకు చెప్పారు, వ్యూవర్స్కి ఏం చెప్తారు? వ్యూవర్స్కి నేను ఒకటే చెప్తాను, యూట్యూబ్ చూసి మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని ట్రై చేయొద్దు. ఆర్ నాలెడ్జ్ పెంచుకున్నా కూడా దాని ద్వారా రెమెడీస్ మీరు బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మన బాడీ తత్వాన్ని బట్టే మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏది చేయకూడదు,
ఏ మందు, ఏ సప్లిమెంట్, ఏ పాళ్ళలో, ఏ ఫార్ములేషన్లో వేసుకోవాలనేది చాలా కాంప్లెక్స్ సైన్స్. ఇది అంత ఈజీ కాదు. అందుకని నాలెడ్జ్ పెంచుకోవడం వరకు ఓకే, కానీ అదే కనుక మీరు మీ మీద ట్రై చేయాలనుకుంటే కనుక యూ నీడ్ ఏ వెల్ ఇన్ఫార్మ్డ్ డాక్టర్ లైక్ మీ టు హెల్ప్ యూ, అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, బికాస్ దట్ ఈస్ వాట్ నా లైఫ్ అంతా చేసింది మీకోసమే పరిశోధన. దీని ద్వారా ఎండ్ స్టేజ్ డిసీజెస్ చాలా బెనిఫిట్ అయింది చాలామందికి. 28,000 పేషెంట్స్ గాట్ బెటర్ బై గాడ్స్ గ్రేస్, అండ్ విత్ దిస్ విజ్డమ్ దట్ ఐ ఎర్న్డ్ త్రూ దిస్ ట్రాన్స్లేషనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్. అందుకని ఎక్స్పెరిమెంట్స్ చేసి నేను తెలుసుకుంటాను అనుకుంటే కనుక డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చూసుంటారు, చాలామంది మిల్లెట్స్ తీసుకొని వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా కిడ్నీ వల్లే ఫెయిల్ అయింది అని చెప్పడానికి కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకటైతే నేను మీరు డేటా చూస్తే కనుక లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అయినాయి. ఇంకో విషయం తెలుసా మీకు, అశ్వగంధ ఈరోజు అఫీషియల్లీ బ్యాన్ అయింది ఇండియాలో. ఎందుకంటే అశ్వగంధ వలన లివర్ ఫెయిల్ అయిందని చెప్పి. కానీ అశ్వగంధ వలన కాదు, అశ్వగంధాన్ని కరెక్ట్గా ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్ చూడకుండా ఇవ్వడం వలన నంబర్ 1. నంబర్ 2, అశ్వగంధ అదొకటే కాదు, అన్ని హెర్బ్స్కి కూడా ఏ ఫార్ములేషన్లో ఇవ్వాలి, అది ఆసవమా, అరిష్టమా, వట్టియా, గుట్టియా, కషాయమా, క్షారమా, ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, అది వాటర్లో మరగబెట్టాలా, ఆల్కహాల్లో మరగబెట్టాలా, ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ వాడాలి, ఫ్యాట్లోనా, ఏ ఫ్యాట్ వాడాలి, ఆవు ఫ్యాటా, బఫెలో ఫ్యాటా, లేకపోతే జెర్సీ ఆవా, 38 రకాల ఆవుల్ని వర్ణించారు చరుకుల వారు. సో ఇట్స్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎంబీబీఎస్ చేసిన తర్వాత అదొక సూపర్ స్పెషాలిటీ అనమాట ఈ ఆయుర్వేదం. అందుకని డైరెక్ట్గా ఆయుర్వేదం చదవాలంటే కూడా అర్థం కాదు. అందుకని మీరు ఎక్స్పెరిమెంట్స్ తగ్గించండి. మీ ఆరోగ్యం కోసమే డాక్టర్లు చదువుకునేది. డాక్టర్లు అందరూ కూడా అసలు నాకు తెలిసి అందరూ కూడా డబ్బులు సంపాదించాలని చదవరు, ప్రజలు బెనిఫిట్ చేయాలని చదువుతారు. కాబట్టి మీరు ఇలాంటి డాక్టర్ని యూజ్ చేసుకోండి. ఎప్పుడైతే ఎండ్ స్టేజ్కి వస్తుందో డెఫినెట్లీ మా దగ్గరికి రండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రివెన్షన్ కూడా ఈ డాక్టర్ పాలీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీ శరీర తత్వం అంటే ఫిజియలాజికల్ స్టేట్ తెలుసుకొని, రీజనరేటివ్ రెడీనెస్ ఇండెక్స్ కనుక తెలుసుకొని, మీరు సింపుల్ రెమెడీస్, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు అని ఎలా అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారో, యుక్త ఆహారం అంటే అప్రోప్రియేట్ ఫుడ్ అంటే ఏంటి, యుక్త విహారం అప్రోప్రియేట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి. కఫతత్వం ఎక్కువ వాడికి నైట్ అంతా తిరగడమే మంచిది, అప్పుడు కఫతత్వం తగ్గుతుంది. వాతం వాడికి ఎక్కువ పడుకోవాలి, అది లైఫ్ స్టైల్. అందరికీ ఒకటే లైఫ్ స్టైల్. నేను 7ంటికి పడుకుంటున్నాను, రోజు 4ంటికి లేదు, ఎందుకు లేస్తున్నావు, ఎందుకు పడుకుంటున్నాను నేను అడుగుతాను. అలా కాదు, మీ శరీర తత్వాన్ని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ డిసైడ్ చేయడం. అందుకనే దాన్ని యోగం అన్నారు కృష్ణవారు, సపరేట్గా ఏం చెప్పలేదు. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఆల్గోరిథం. ఎంబీబీఎస్ చదివి 30 ఏళ్ళు రీసెర్చ్ చేస్తేనే నాకు అర్థమైంది. సో అదంతా కన్సైజ్ చేసి ఒక డివైస్లో పొందుపరిచి, ప్రతి ఫ్యామిలీలో ఈ డివైస్ ఉంటే 4 యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఆ ఆఫర్ ఉంది. అంటే ఈ ఆఫర్ కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేనే దాదాపు 175 కోట్లు ఈరోజు లెక్కలో నేను ఖర్చు పెట్టాను. దాని గురించి నాకేం బాధ లేదు. కానీ ఈ యొక్క రీజనరేటివ్ మెడిసిన్ ఇది చాలా యూస్ఫుల్ అందరికీ కూడా. మీరు ఇప్పుడు నాకు 54 ఇయర్స్, ఈరోజు నేను 24 km/h పరిగెత్తగలను. And I'm a Taekwondo black belt. I don't feel like I'm 54. I feel like 24 years. You're not looking like 54. I don't. I will never. I promise my people, even at 80, I will look like 25 and promise చేశాను. So I'm just working towards that. అలా అందరూ కూడా అతి కాదు, ఆరోగ్యంగా ఉండగలరు. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్. కాబట్టి ఆరోగ్యంగా ఆరోగ్యం అంటే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ యొక్క అవకాశం మనకుంది. సో ఈ యొక్క ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో రీజనరేషన్ని ఆటోమేట్ చేసే యొక్క నాలెడ్జ్ని నేను గెయిన్ చేశాను. అది ఒక డాక్టర్ పాలీ అనే డివైస్లో పొందుపరిచాను. ఎవరైనా డాక్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, డేటా సైంటిస్టులు ఉంటే, బిఏఎంఎస్ అయినా, బిఎన్వైఎస్ అయినా, బిహెచ్ఎంఎస్ అయినా, ఎంబీబీఎస్ అయినా, వీళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ప్రిజమ్ అనే ఒక క్లినికల్ ఫ్రేమ్వర్క్ నేను క్రియేట్ చేశాను. దానిలో మోడర్న్ మెడిసిన్, ఏన్షియంట్ మెడిసిన్, వాటి మధ్య కోరిలేషను, ట్రాన్స్లేషన్ రీసెర్చ్, డేటా సైన్స్, ఇవన్నీ చెప్పే ఒక పద్ధతిలో దీన్ని క్రియేట్ చేసాం ఈ కోర్సు. ఇది ఐఐటీలో కూడా అక్రెడిట్ అయింది. ఇది చాలా గొప్ప విషయం మనకి. అలానే మేము జాన్స్ హాప్కిన్స్లో కూడా వర్క్ చేస్తున్నాం. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో కూడా ఇది అక్రెడిట్ అయింది. సో చాలా యూనివర్సిటీస్లో ఈ కోర్సుని తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళని తయారు చేయాలని మన ఉద్దేశం. కాబట్టి ఎవరైనా ఈ యొక్క కోర్సుని చేయాలంటే కూడా సంప్రదించవచ్చు. బట్ ఎస్పెషల్లీ ఆరోగ్యం ప్రతి ఇంటికి
అంటే మీ ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ పాలి ఉంటే కనుక 70% రోగాలు ఇంట్లోనే నయం చేసుకునే ఒక పద్ధతిలో మీరు సింపుల్ హోమ్ రెమెడీస్, సింపుల్ డయట్ మోడిఫికేషన్స్ చేస్తే జరుగుతుంది. అది అదే నేను ఇవ్వగలిగిన బెనిఫిట్. నేను మళ్ళీ ఒక అహంకారంతో చెప్పట్లేదు, ఇది ఒక అంటే ఒక కంపాషన్తో ఇది. ఎందుకంటే బికాస్ దిస్ విల్ హెల్ప్ యూ ఆల్. ఎందుకంటే ఇది వచ్చేస్తూ ఉంటుంది చాలామంది యూట్యూబ్లో, నేను ఇది తిన్నాను సార్ నా లివర్, చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను పర్టికులర్ కీటో డైట్ ఫాలో అయ్యాను, నా కిడ్నీ ఫెయిల్ అయింది అని అంటే, అరే బాబు నీ కీటో డైట్ నీకు పని చేయదు, ఎందుకంటే వేరే కఫా బేస్డ్ ఇండివిజువల్, నీకు కీటో డైట్ పని చేయదు. అలానే మిల్లెట్స్ డైట్లో ఉన్నాను సార్ నాకు లివర్ ఫెయిల్ అయింది, అఫ్ కోర్స్ అవుతుంది, అది అవ్వకపోతే ఆశ్చర్యపడాలి. ఎందుకు? యూఆర్ ఆల్రెడీ పిత్త అగ్రవేటెడ్ ఇండివిజువల్. ఇట్లా ఒక కామన్ ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచించండి అందరూ కూడా. ఒకవేళ ఒక డైట్ అందరికీ మంచిదంటే ఆ ఒక్క డైట్ని వర్ణించి చరక సమిత బంద్ చేసి ఉండేవాళ్ళు. దే వుడ్ ఫినిష్డ్ అప్, సైన్డ్ అప్, ఓకే ఐఎమ్ డన్ విత్ డాక్యుమెంటింగ్ మెడిసిన్ బాబు, ఇది ఒక్కడే ఈ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పి ఉండేవాళ్ళు. అమెరికన్స్ దాదాపు ఒక బాస్టన్ అనే ఒక్క నగరంలోనే $20 బిలియన్ క్లినికల్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతున్నారు. 20 బిలియన్ మంత్లీ, 20 బిలియన్ అంత ఖర్చు పెట్టి తెలియదు అని చెప్తున్నారు. మనం ఏమీ తెలియకుండా అన్నీ తెలుసని ఒక మాయలో బతుకుతున్నా. అలాంటి మాయించి బయటికి రండి. మీరు వస్తే దీని ద్వారా డెఫినెట్గా బెనిఫిట్ పొందొచ్చు అని నా ప్రగాఢమైన నమ్మకం. ఇదే చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.